ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మం. నిజంగా ఈ పాఠం పేరు వింటేనే కొంచెం భయం పడుతుంది. ఎందుకంటే ధర్మ విరోధ సంబంధం, ఏదో విరోధి గురించి మనం ఈరోజు నేర్చుకోవాలి. ఆ విరోధి ఎలా ఉన్నాడు అంటే మర్మము అన్నాడు. చూడండి, మర్మము అంటే రహస్యమైంది అని, ఎవరికి తెలియంది అని, గోప్యంగా ఉందని. అంటే మనుషులు ఎవరికి దాని గురించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని, దాన్నే మర్మము అంటారు, రహస్యంగా ఉంది అంటారు. అలాంటిదే ధర్మ విరోధ సంబంధమైన మర్మము అంట. అంటే ప్రియులారా, ధర్మము అంటే మనకు తెలుసు, నీతి, న్యాయము, ఇవన్నీ మనము దానికి నిర్వచనాలుగా చెప్పుకుంటాం. దానికి విరుద్ధంగా జరిగేదే ధర్మ విరోధమైనది. న్యాయానికి విరోధంగా జరిగేదే అన్యాయం. ధర్మ విరోధము అంటే ధర్మానికి ఏదో వ్యతిరేకంగా ఉంది, ఏదో విరుద్ధంగా ఉంది. ప్రియులారా, ఈ భూమి మీద మానవ జన్మను దేవుడు కావాలని కోరుకున్నప్పుడు ఈ భూమి మీద ఎలా మానవ జన్మను ప్రవేశపెట్టాడో మనకందరికీ తెలుసు. ఆదికాండంలోనే ఆయన యొక్క ఆలోచన, ఆయన మనస్సును దేవుడు మనకు తెలియజేశాడు. భూమి మీద మనుషులందరినీ కావాలనుకున్నాడు. చాలామంది పిల్లలు కావాలనుకున్న దేవుడు ఈ భూమి మీద ఎలాంటి వారికి జన్మనిచ్చాడు అంటే, అలా జన్మనిచ్చిన వారందరూ తన రూపము, తన పోలిక అన్నాడు. అంటే ఈ భూమి మీదకు జన్మ పేరుతో వస్తున్న ప్రతి మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టినవాడు. ఇక మనకు దేవుడు అనగానే ధర్మకర్త, ధర్మాన్ని నియమించినవాడు, ధర్మాన్ని జరిగించేవాడు, ధర్మ ప్రకారంగా ప్రతిదీ జరిగించేవాడు. ఆయన గురించి మనకు తెలుసు. కానీ అలాంటి ఆయనకు పుట్టిన ఈ భూమి మీద మనుషులందరూ ఆయన రూపంతో, ఆయన పోలికలో పుట్టారు. అంటే మనుషులందరూ కూడా మంచివారే. అందుకే దేవుడు బైబిల్లో రాయిస్తూ, నరులను దేవుడు యథార్థవంతులనుగా పుట్టించను అంటాడు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ధర్మానికి సంబంధించిన వారు అనుకున్నప్పుడు, ధర్మాన్ని జరిగించేవారు, యథార్థవంతులు, నీతిమంతులు, న్యాయంగా నడుచుకునేవారే అని మనం అనుకున్నప్పుడు, మరి లోకంలో పరిస్థితులు చూడండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మీరందరూ చూస్తున్నవారే. యూట్యూబ్ ఆన్ చేసినా, ఒక టీవీ పెట్టినా ఆ న్యూస్ చూడాలంటేనే భయంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా న్యాయం లేదు, ఎక్కడ కూడా ధర్మం లేదు. ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే, కుటుంబాల్లోనే చాలా కలహాలు మనం చూస్తున్నాం. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం, ఇవన్నీ న్యూస్ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, అసలు సమాజంలో ధర్మం అనేది ఏదైనా ఉందా? సమాజంలో న్యాయం అంటూ ఉందా? సమాజంలో క్రమం అంటూ ఉందా? అలా అని మనుషులు ఇవన్నీ చేస్తున్నారంటే మనుషులందరూ ఏమైనా ఈ విధంగా ఈ భూమి మీదకు జన్మ పొందుకున్నవారా అంటే కాదు. అందరూ మంచిగా పుట్టినవారు, యథార్థవంతులుగా పుట్టినవారు, ధర్మాన్ని జరిగించేవాడు, ధర్మాన్ని నియమించిన వారికి పుట్టినవారు. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చిన వారు మనుషులంతా. పుట్టిన బిడ్డను చూడండి, ఎంత మంచిగా ఉంటాడు కదా. చిన్న బిడ్డలు చాలా ముద్దొస్తూ ఉంటారు. వాళ్ళలో ఎటువంటి అన్యాయం కానీ, ఎటువంటి అక్రమం కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి నేరాలు కానీ వాళ్ళ జీవితాల్లో కనబడవు. కానీ క్రమంగా పెద్దగయ్యాక సమాజంలో ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పటివరకు మొదటి మెసేజ్లో చెప్పాడు కదా, చాలా మంచి విషయాలు చెప్పాడు. సమాజం అంతా దుష్టత్వంగా మారిపోయిందంట, దుష్టులుగా మారిపోయారంట. సమాజం అంతా దైవత్వంగా కావాలని దేవుడు కోరుకొని ఆయన రూపంలో, ఆయన పోలికలో మనుషులందరినీ దైవత్వంతో పుట్టిస్తే సమాజం అంతా దుష్టత్వంగా మారిపోయింది అంటున్నాడు. దుష్టులుగా మారిపోయారంట. ఎందుకు మనుషులందరూ ఇలా మారిపోవడానికి కారణం ఏంటి అసలు? అదే ఈ మర్మం, దేవుడు రాయించిన మర్మం. మనుషులందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు? మనుషులందరూ ఎందుకు ఇలా మారిపోతున్నారు? న్యాయం జరగాల్సిన చోట అన్యాయం ఎందుకు చేస్తున్నారు? క్రమంగా ఉండాల్సిన చోట అక్రమంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎదుటివాని మీద
ఆ ద్వేషం ఎందుకు, ఎదుటివారి మీద కోపం ఎందుకు, ఎదుటివారి మీద పగ ఎందుకు, ఎదుటివారి మీద అసూయలు ఎందుకు? నిజంగా మీరు ఆలోచించండి ప్రియులారా, భూమి మీద మనతో పాటే చాలా జీవరాశులు ఉన్నాయి కదా. ఈ జీవరాశుల్లో ఏ వేటిలో కూడా లేని ఇటువంటి పరిస్థితులు కేవలం మానవ జాతిలోనే ఉండడానికి కారణం ఏంటి అసలు? మనుషులు అనుకుంటున్నారు, ఇప్పుడు ఒక అన్యాయం జరిగింది అనుకోండి, ఒకరు మరొకరికి అన్యాయం చేశారనుకోండి, ఆ అన్యాయానికి వాడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి తిరిగి నేను వానికి అన్యాయం చేయాలి, అంతే కదా. వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను మరలా వాడిని కొట్టాలి. కానీ కొట్టడానికి కారణం ఎవరు అని మాత్రం ఆలోచించట్లేదు. వాడు నా వాళ్ళని చంపాడు కాబట్టి వానిపైన పగబెట్టుకొని నేను కూడా వాళ్ళను చంపేయాలి. వాడు నాకు కీడు చేశాడు కాబట్టి నేను కూడా వాళ్ళకు కీడు చేయాలి. ఇలాంటి ఆలోచనే మనుషుల మదిలో, మనుషుల ఆలోచనలో వృద్ధి పొందింది, డెవలప్ అయింది. కానీ అసలు వాడు అలా ప్రవర్తించడానికి కారణం ఎవరు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించరు. వాడు నాకు కీడు చేశాడు కాబట్టి నేను కూడా వానికి కీడు చేయాలి. వాడు నన్ను బాధ పెట్టాడు కనుక నేను కూడా వాడిని బాధ పెట్టాలి. వాడు నన్ను అన్నాడు కనుక నేను కూడా అనాలి. వాడు నన్ను కొట్టాడు కనుక నేను కూడా వాడిని కొట్టాలి. నిజంగా మీరు ఆలోచించండి ప్రియులారా, వాడు మనల్ని కొడుతున్నాడు అంటే వాడు కూడా దైవత్వంతో ఈ భూమి మీదకి వచ్చిన వాడు కదా. వాడు ఎందుకు కొట్టాలి అసలు మనల్ని? వాడు నన్ను కొట్టాడు అంటే వాడు కూడా దేవుని పోలిక, వానిలో ఉంది కూడా దేవుని రూపమే, దేవుని లక్షణాలే వానిలో ఉన్నప్పుడు వాడు నన్ను ఎందుకు కొడుతున్నాడు? ఆలోచించేవారు ఎవరు? వాడు కొట్టడం వెనకాల, వాడు పగ తీర్చుకోవడం వెనకాల, వాడు నేరం చేయడం వెనకాల, వాడు దుష్టత్వంగా మారడం వెనకాల కారణం ఎవరు? ఇది సమాజం ఆలోచించట్లేదు. మనుషులపైనే మనుషుల ఆలోచనలు, మనిషిని మాత్రమే చూస్తున్నారు. కానీ మనిషి వెనకాల ఉండి జరిగిస్తుంది ఎవరో, మనిషి వెనకాల వీటన్నిటికీ కారణం ఎవరో మానవ సమాజం ఆలోచించట్లేదు. మీరు బాగా ఆలోచిస్తే సమాజంలో ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని, ఘోరాలు చేసిన వాళ్ళని సమాజంలో ఉంచనివ్వదు. దాని కొరకు శాంతి భద్రతల వ్యవస్థ అని పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే ఈ విధంగా చెడుగా ప్రవర్తిస్తారో, నేరాలు చేస్తారో, ఘోరాలు చేస్తారో వాళ్ళని సమాజం మధ్యలో ఉంచకుండా ఎక్కడో జైళ్ళలో పెట్టేస్తున్నారు. అలా జైల్లో పెట్టినంత మాత్రాన అక్కడికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పు కలుగుతుందా అంటే మరలా బయటకు వచ్చిన తర్వాత మరలా అవే కార్యక్రమాలు మరలా చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో ఏదైనా మార్పు వస్తుందేమో, మార్పు తీసుకుని వచ్చి వాళ్ళని మరలా మంచి స్థితికి తీసుకొని రావాలని ఆలోచించి వాళ్ళను జైలుకు పంపిస్తుంటే, ఆ నేరం చేసినందుకు, ఆ దుష్టత్వాన్ని జరిగించినందుకు, ఆ విధంగా ప్రవర్తించినందుకు జైల్లోకి వెళ్తున్నారు. కానీ బాగుపడి బయటికి ఏమైనా వస్తున్నారా అంటే ఒకవేళ వచ్చినా మరలా అవే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మనిషిలో ఈ దుష్టత్వపు లక్షణాలు మాత్రం పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? మనిషి ఎక్కడి వరకు ఆలోచిస్తారంటే వానికున్న పరిధి వరకే ఆలోచిస్తాడు. వానికున్న జ్ఞానం ఆ జ్ఞానం వరకు మాత్రమే ఆలోచిస్తాడు. కానీ ఇవన్నీ తెలియాలి అంటే ఇదంతా మర్మము అంటున్నాడు. ఇదంతా మర్మము. నిజంగా మీరు ఆలోచించండి. కయీను ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. కయీను తన తమ్ముడైన హేబెల్ను చంపాడా? అప్పటి వరకు భూమి మీద ఎవరైనా చంపిన దాఖలాలు ఉన్నాయా? ఎవరినైనా చంపిన దాఖలాలు ఉన్నాయా? మరి ఎలా చంపాడు? సమాజంలో చాలామంది ఇప్పుడు జరుగుతున్న నేరాలను బట్టి, మొన్నే ఒక బాబు కుకట్పల్లిలోనే అనుకుంటా, తెలుసు కదా మీకు అందరికీ. కుకట్పల్లిలో బ్యాట్ కోసం అని వెళ్ళి ఒక అమ్మాయిని చంపేశాడు. బ్యాట్ను దొంగతనం చేద్దామని వెళ్ళి ఆ అమ్మాయి చూసిందని, అడిగిందని మొత్తానికి ఆ అమ్మాయిని చంపేశాడు. ఎందుకురా ఇలా చేసావు అంటే నేను టీవీలో చూశాను అన్నాడు. వాడు ఓటీటీలో ఏవో చూస్తున్నాడంట. అలాంటివి చూసి వాడు ప్రేరితుడై వానికి జరిగిన ఆ పరిస్థితిని బట్టి ఆ అమ్మాయిని చంపేశాడు. ఇప్పుడు మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, వీడు టీవీ చూడడం వల్ల చెడిపోయాడు, ఇలాంటి సీరియల్స్ చూడడం వల్ల వీడు చెడిపోయాడు, ఇలాంటి సినిమాలు చూడడం వల్ల చెడిపోయాడు, ఇలాంటివన్నీ వీని ప్రభావితం చేసి వీళ్ళు అమ్మాయిని చంపేటట్టుగా చేశాయి. ఇదే కదా మానవ సమాజం అంతా అనుకుంటుంది. చాలామంది గొడవలు కూడా చేశారు. ఈ మీడియాను నిషేధించండి, ఇలాంటివి రాకుండా చూడండి, ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేయకుండా చూడండి అని చాలామంది గొడవ చేస్తున్నారు. ఓకే, బాగుంది. వాడు మాత్రం అవన్నిటిని చూసి ప్రేరేపించబడి ఆ పరిస్థితి ఎదురుగానే అమ్మాయిని చంపేశాడు, బాగుంది. మరి కయ్యనికి ఎవరున్నారు? కయ్యను తమ్ముడిని చంపడానికి అతనికి ప్రేరేపణ ఎక్కడి నుండి వచ్చింది? ఏమైనా టీవీ చూసాడా? ఏమైనా నేరాలు ఘోరాలు చూసాడా? ఏమైనా ఓటీటీ సినిమాలు ఏమైనా చూసాడా?
ఇలాంటి కార్యక్రమాలు మనం ఏవైతే సమాజంలో జరుగుతున్న ఈ భయంకరమైన కార్యక్రమాల వెనకాల మీడియా ఉంది, వాళ్ళు చూపించే దృశ్యాలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నామో అలాంటివి ఏమైనా కయ్యను ఏమైనా చూశాడా? మరి హత్య వెనకాల కారణం ఎవరు? ఇదే మర్మం. ఆ మర్మాన్నే దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడు, దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. నిజంగా నేటి సమాజం పరిస్థితి ఎలా ఉందో, ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే రాయించాడు బైబిల్లో. నిజంగా మనం ఎంత అదృష్టవంతులం అంటే దేవుడు ప్రతీది మనకు తెలియపరిచాడు, దేవుడు మనకు ప్రతీది తెలిపాడు, తెలియజేశాడు. అందుకు మనం అదృష్టవంతులం. ఏం రాశాడో ఒక మాట చూసుకొని మనం ఇంకా ముందుకు వెళ్తే ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట నేటి సమాజం గురించి రాస్తాడు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాంటి కాలాలు వస్తాయంట? అపాయకరమైన కాలాలు. అపాయకరమైన కాలాలు అంటే హాని చేసేవి, కీడు చేసేవి, చెడు చేసే కాలాలు. కాలాలు అనగానే ఏదో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాకాలం ఎలాంటి వర్షాలు పడ్డాయి మీరు ఆలోచించండి. మన పక్కనే ఒక కామారెడ్డి అని ఒక జిల్లా ఉంది, ఆ జిల్లా మొత్తం మునిగిపోయిందంట. వీటి గురించి చెప్తున్నాడు దేవుడు. అపాయకరమైన కాలాలంటే వర్షాకాలము, వర్షం వచ్చేసి ఊరంతా మునిగిపోతుందని ఆ కాలం గురించి చెప్తున్నాడా? హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వర్షం పడింది కదా, చాలా ఇల్లు మునిగిపోయాయి, రోడ్లన్నీ మునిగిపోయాయి, ఇండ్లలోకి నీరు వచ్చేసింది, చాలామంది నష్టపోయారు. ఇక ఎండాకాలం వచ్చేసరికి తీవ్రమైన ఎండతో చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. అంటే అపాయకరమైన కాలాలు అనగానే ఈ కాలాల గురించి ఏమైనా చెప్తున్నాడా? అలా అనుకుంటారేమో అని పౌలు గారు దాన్ని ఇంకా ముందుకు వివరిస్తున్నాడు. ఎలాంటి కాలాలు వస్తాయో, కాలాలు అనగానే ఈ ప్రకృతిలో ఉన్న కాలాల గురించి కాదు సుమా, మనుషులకు సంబంధించిన కాలాలు, మనుషుల పరిస్థితులు ఎలా మారిపోతాయో అలాంటి కాలాలని కింద చెప్తాడు చూడండి. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా అవి ఏ కాలాలు అంటే వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము, ఇంకా మిగతా కాలాలు ఆ కాలాలు కాదు, మనుషుల జీవితాల్లో కలిగే మార్పుల గురించి చెప్తా ఉంటాడు. అలాంటి కాలంలోనికి మీరుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న జనాల మధ్య మీరు బ్రతుకుతున్న ఆ కాలంలో మీరు ఉంటారు. అలాంటి కాలాలు మీకు వచ్చేస్తాయి. ఎలాంటి మనుషులున్న కాలాలంటే చెప్తున్నాడు, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంను. ఇన్ని చదివాం కదా. ఇవన్నిట్లో ఏదైనా ఒక లక్షణం దేవుని లక్షణం ఉందా? దేవుడి భూమి మీద మానవ జన్మను ప్రవేశపెడుతూ మానవునిలో పెట్టిన ఏ లక్షణమైనా ఇక్కడ ఉందా? ఏది లేనప్పుడు మనుషులు ఇవన్నీ ఎలా వచ్చాయి? బాగా ఆలోచించండి. ఇవన్నీ మనుషుల్లో పెట్టకుండా దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా, నీతిమంతులుగా, మంచివారుగా పుట్టించాడు కదా. మరి ఇవన్నీ మనుషులకి ఎలా వచ్చాయి? ఎన్ని వచ్చాయి చూడండి. ఏదో ఒకటి వస్తే పొరపాటున వచ్చింది అనుకుంటాం మనం, కానీ ఎన్ని ఉన్నాయట? ఇంత పెద్ద లిస్టు చెప్పాడు పౌలు గారు. ఇవన్నీ మనుషులకు వచ్చేస్తాయి. అలాంటి మనుషుల మధ్యలో మీరు ఉండే పరిస్థితులు వస్తుంది. అలాంటి మనుషులందరూ బ్రతికే సమాజం మధ్యలో మీరు ఉండే కాలాలు వస్తాయి. ఆ కాలం వచ్చిందా? నిజంగా ఎలా అసలు టీవీ ఓపెన్ చేయాలనిపిస్తుందా అండి? యూట్యూబ్ ఆన్ చేస్తే ఏదో డాడీ గారి మెసేజ్కో ఏదైనా మన లైవ్ వస్తుందా అని ఓపెన్ చేస్తే అన్నీ ఇవే ఉంటున్నాయి చూడండి. ఇందాక కూడా నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఒక న్యూస్, ఒక ఆయన కత్తులతో పొడిచి నడికేస్తున్నారట ఆంధ్రాలో. జన సైనికుల దాడి అని ఏదో ఇస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎవరినో పొడిచి చంపుతున్నారని అక్కడ న్యూస్ ఇస్తున్నారు. అంటే మీరు ఆన్ చేస్తే ఏదో ఒక చోట ఏదో రకమైన భయంకరమైన కార్యాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. అలాంటి కాలాల మధ్యలో మీరుంటారు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడు ఇలా కోరుకొని ఇవన్నీ జరగాలని మనుషులందరినీ పుట్టించారంటే లేదు. అందరినీ మంచివారుగా పుట్టించాడు, అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు. తన పోలికలో, తన స్వరూపంలో దైవాలుగా ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ జన్మనిచ్చాడు. మరి ఈ లక్షణాలు ఎలా వచ్చాయి? అదే ధర్మ సంబంధమైన మర్మం, ధర్మ విరోధ సంబంధం, క్షమించండి, ధర్మ విరోధం అంటే దేవునికి విరోధమైన ఏదో ఒక శక్తి మనుషులందరిలోనికి వీటన్నిటినీ తీసుకొని వచ్చింది అని బైబిల్ చెప్తుంది. కానీ మనుషులు ఆలోచిస్తారు చెప్పండి, ఇవన్నీ మనుషులు చేస్తున్నారులే అనుకుంటారు. వాడే అలా తయారయ్యాడులే, వానిలోనికి అలాంటి స్వభావం వచ్చేసిందిలే, వాడు అలా మారిపోయాడులే అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పాలి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో
దేవుడు చెప్తాడు చూడండి. ఒకసారి పౌలు గారు ఒక్క పేజీ వెనుకకు తీస్తే తెస్సలోనికలు రాసిన రెండో పత్రికలో 2వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు చూడండి. ఏ క్రియ చేస్తుందట? ధర్మ విరోధ సంబంధమైన మర్మము అన్నాడు చూడండి. మర్మము ముందుగా చెప్పాను కదా, మర్మం అనగానే రహస్యం, ఎవరికి తెలియంది. మనుషులు అనుకుంటున్నారు వాడు అలా మారిపోయాడు అనుకుంటున్నాడు, వాడు అలా మారిపోయాడు అనుకుంటున్నాడు. కానీ వాడు అలా మారడానికి కారణం ఎవరు? ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేస్తుంది. వాడు కాదు. ఒక మనిషి మరొక మనిషిని చంపాడంటే వాడు చంపట్లేదు. కయీను హేబెల్ను చంపాడంటే కయీను చంపట్లేదు. కయీను వెనకాల ఉండి ఎవడో చంపిస్తున్నాడు, అదే మర్మము అన్నాడు చూడండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఎవడు వాడు అంటే పైన ఒక మాట చెప్తాడు చూడండి. మూడో వచనంలో ఇదే అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఎవరు బయలుపడాలంట? ఒక పాప పురుషుడు ఉన్నాడంట, వాడు నాశన పుత్రుడంట, వాడు బయలుపడాలి అని చెప్తూ దినము రాదు. 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. ఒకడు కూర్చున్నాడట. ఎక్కడ? దేవుని ఆలయంలో దేవుణ్ణి పక్కకు తోసేసి మరొకడు కూర్చున్నాడు. ఆ కూర్చున్న వాని వలన ఇదిగో ఈ ధర్మ విరోధ సంబంధమైన కార్యాలన్నీ జరుగుతున్నాయంట. అలా చదువుకుంటూ కిందకి వస్తే 7వ వచనంలో చెప్తాడు. అది ఎవడో ఒకడు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అసలు అక్కడ కూర్చోవాల్సింది దేవుడు, దేవుణ్ణి పక్కన పెట్టేసి వాడు కూర్చున్నందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ క్రియ జరిగిస్తున్నాడు వాడు చేస్తున్నాడు. మనకందరికీ తెలుసు ఎవడు వాడే అపవాది, సాతాను అంటాం. నిజంగా సాతాను గడి ఇవన్నీ చేయిస్తున్నాడని మనం సమాజంలో వెళ్ళి చెప్పామనుకోండి, ఎవడన్నా నమ్ముతాడా? అందుకే మర్మం అన్నాడు దేవుడు. అది రహస్యం అని ఎందుకు అన్నాడంటే ఎవరికి చెప్పిన వాడు నమ్మడు. ఎవరు నమ్ముతారు మరి? దేవుని దగ్గరికి వచ్చిన వారు, వాక్యం తెలిసిన వారు మాత్రమే నమ్ముతారు. ముందుగా దేవుని నమ్మాలి. ఇప్పుడు వాణ్ణి నమ్మాలి అంటే ముందు ఎవరిని నమ్మాలి? వాడు కనబడకుండా మనిషిలో ఉండి మనిషి ఇవన్నీ జరిగించడానికి వాడు కారకుడై మనిషి ద్వారా జయిస్తున్నాడు కదా. వాడు కనిపిస్తున్నాడా సమాజానికి? కనిపించట్లేదు. వాడు ఇవన్నీ జరిగిస్తున్నాడని మనిషి నమ్మాలంటే ముందుగా ఎవరిని తెలుసుకోవాలంటే దేవుడిని తెలుసుకోవాలి. అలానే దేవుడు ఏమైనా కనబడతాడా? ఆయన కనిపించాడు. దేవుడు కనబడాడు కాబట్టి దేవుని నమ్మట్లేదు సమాజం. అలాగే ఈ ధర్మ విరోధ సంబంధమైన వ్యక్తిని కూడా సమాజము నమ్మట్లేదు. అందుకే పౌలు గారు చెప్తున్నారు అది మర్మము అన్నాడు. అది మర్మము, ఎవరికి చెప్పినా తెలియదు నాయన. నిజంగా తెలియని వ్యక్తి. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపిన తర్వాత వీడిగా చంపింది వీడు ఇంకొకరి వలన ప్రేరేపింపబడి చంపాడు వీడు అని మనం కోర్టులో సాక్ష్యం చెప్పామనుకోండి, వీడే చంపాడు, వీడు చంపినా వీడిని చంపించింది వేరే వ్యక్తి ఉన్నాడు, వాడే సాతానని కోర్టులో చెప్పామనుకోండి, చెల్తుందా? అసలు కోర్టు అంగీకరిస్తుందా? అసలు అంగీకరించదు. ఎంత పెద్ద సమస్య చూడండి. మరి ఇది వీడు చెయ్యకుండా చూడాలి అంటే అది ఎంత కష్టం. అలా అని వాడేమైనా కనబడతాడంటే లేదు. అందుకే చెప్పాను, వాడిని చేసిన నేరానికి వానికి జైలు శిక్ష వేస్తున్నారు, జైల్లో ఉంటున్నాడు, జైల్లో నుండి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత వాని జీవితంలో ఏమైనా మార్పు ఉందా అంటే లేదు. ఎందుకు? ఈసారి చేయించిన వాడేవాడంటే సైతాను. మరలా వాడు బయటకు వచ్చాక మళ్ళీ చేయించడా? బైబిల్లో ఒక మాట రాస్తాడు యేసుక్రీస్తు వారు. దయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఖాళీగా ఉండట చూసి వాడు ఏం చేస్తారంట? మరేడు దయ్యాలను తీసుకొని వచ్చేస్తారంట. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు, మారిపోయాడు, వచ్చాడు, మంచిగా బ్రతుకుతాడు అనుకుంటే వాడిని బ్రతకనిస్తుందా? అదే మర్మం. సమాజానికి ఇక్కడ తెలిసి చెప్పండి. ఏదో జైల్లోకి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేయగానే వాడు మారిపోయి సమాజంలోకి వచ్చి మంచిగా బ్రతుకుతాడని వీళ్ళు అనుకుంటారు. వాడు బ్రతకనిస్తాడా?
వాడు మారితే మరలా 7 దయ్యాలను తీసుకొని వచ్చి మనలో కూర్చుంటాడంట. ఇప్పుడు 7 దయ్యాలు వస్తే ఎలా ఉంటాడు చెప్పండి? వాడు ఎంత భయంకరంగా మారిపోతాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ 7వ వచనం, మరలా చదువుదాము. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అంటే ప్రియులారా, ఇక్కడ సమాజం అంతటినీ దైవత్వం నుంచి దుష్టత్వానికి నడిపించడానికి ఒకడున్నాడు. వాడే ధర్మ విరోధి, వాడే అపవాది. ఈ విషయము నిజంగా మనకు తెలుసు. సంఘంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని బైబిల్ చదువుతున్న మనకు తెలుసు. లోకానికి తెలుసా? మనము ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, ప్రారంభంలోనికి వెళ్ళి ఆలోచిస్తే, ఈ సమాజంలో మొట్టమొదటిగా పుట్టిన వారు ఎవరంటే ఆదాం, ఆ తర్వాత హవ్వమ్మ. వీళ్ళిద్దరు ఉన్నారు కదా. వీళ్ళిద్దరిని దేవుడి భూమి మీద పుట్టించినప్పుడు వాళ్ళకేమైనా ఈ ధర్మ విరోధి గురించి చెప్పాడా అంటే చెప్పలేదు. చెప్పాడా? సాతాను గురించి ఆదాముకు హవ్వకి ఏమైనా తెలుసా? వాళ్ళకు ఒక మంచి తోట వేసాడు దేవుడు. ఆ తోటలో చాలా చెట్లు వేసాడు. ఆ చెట్లతో పాటు ఒక మంచి చెడులో తెలివినిచ్చే చెట్టు వేసాడు. మీరు ఆ మంచి చెడులో తెలివినిచ్చే చెట్టు జోలికి వెళ్ళొద్దు, ఆ పండు తెంపుకోవద్దు, ఆ పండుని తినొద్దు, తింటే చచ్చిపోతావా అని జాగ్రత్త చెప్పిన దేవుడు మిమ్మల్ని తినిపించేలా మీ దగ్గరికి సాతాను వస్తాడు, మీతో తినిపించడానికి ప్రయత్నం చేస్తాడు అని ఆ రోజు ఆదాము వాళ్ళకి ఏమైనా చెప్పాడా? నిజంగా అదృష్టవంతులు ఎవరు చెప్పండి? నిజంగా అదృష్టవంతులు ఎవరు? మనం కదా. మనకంటూ ఒక సాతాను ఉన్నాడని, వాడు మనల్ని చెడగొడతాడని, మనల్ని పరలోకానికి వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటాడని, మనల్ని ఏ విధంగా అయినా చెడ్డ కార్యాలు చేసేలా ప్రేరేపిస్తారని ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. కానీ ఆ రోజు ఆదాము వాళ్ళకి ఏమైనా తెలుసా? తెలియదు. చూడండి, సాతాను వస్తాడు, సాతాను మాట్లాడతాడు, సాతాను మాట్లాడితే నేను లోబడిపోతే నేను తప్పు చేస్తాను, వాని మాటలు వినకూడదు అన్న ఆ జ్ఞానము హవ్వమ్మకు కానీ ఆదాముకు కానీ ఉందా? మరి దేవుడు ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఆదాము వాళ్ళకు దేవుడు సాతాను వస్తాడు, సాతాను ఉన్నాడన్న సంగతి ఎందుకు చెప్పలేదు? అన్నీ చెప్పాడు కదా. తోట చెట్లలో చాలా ఫలాలు వేశాను, మంచి చెట్ల తెలివినిచ్చే ఫలం కూడా వేశాను, దాని జోలికి వెళ్ళొద్దన్న దేవుడు సాతాను ఒకవేళ వచ్చి మీతో తినిపిస్తాడేమో అని వాని గురించి జాగ్రత్త అని మనం చెప్పాడా? మనప్పుడు బస్ స్టాండ్కి వెళ్తాము, రైల్వే స్టేషన్కి వెళ్తాము, ఎక్కడికి జనాలు బాగా ఉన్న ప్లేస్కి వెళ్ళామనుకోండి, ప్రభుత్వం వారు ఒక ప్రకటన చేస్తూ ఉంటారు. ఏ ప్రకటన? దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ నగలు జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే బాధ్యులు. ఈ జాగ్రత్తలను ఎందుకు చెప్తారు చెప్పండి? ఎవడో మన వస్తువులు దొంగతనం చేసేవాడు ఉన్నాడు కాబట్టి, మనకు నష్టం కాబట్టి, మనకు ప్రమాదం కాబట్టి వాళ్ళు అవన్నీ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. మరి దేవుడు వీళ్ళకంటే చిన్నవాడా? నిజంగా ఆదాము అవ్వలకు సాతాను ఉన్నాడు సంగతి తెలుసా? చెప్పాడా దేవుడు? చెప్పలేదు. మరి వారు ఎలా కాపాడుకుంటారు చెప్పండి? సాతాను నుంచి వారు ఎలా వాళ్ళు కాపాడుకోవాలి, సాతాను నుండి వాళ్ళని ఎలా రక్షించుకోవాలి? మనకైతే చక్కగా వాక్యం ఉంది. తెస్సలోనిక పత్రికలో రాశాడు, మీ హృదయంలోనికి వాడు వచ్చేస్తాడు, మిమ్మల్ని చెడు చేయడానికి ప్రేరేపిస్తాడు, వాడే ఇవన్నీ జరిగిస్తున్నాడు. కయ్యన్కి ఏమైనా అవగాహన ఉందా? ఆదాము వాళ్ళకి ఏమైనా తెలుసా? మరి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి నిజంగా వాళ్ళకు చెప్పలేదు అంటే దేవుడు ఏమైనా పక్షపాత చెప్పండి? మనకంటే జ్ఞానం లేదు. కానీ ఆదాము గారు ఎలాంటి వారు చెప్పండి? డైరెక్ట్గా దేవుని పోలిక, దేవుని స్వరూపంలోనికి వచ్చిన ఆదాము గారికి దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ఎముకలో నుంచి ఒక ఎముకను తీసేసి, ఆయన మాంసాన్ని తీసేసి, పక్కన ఒక రూపాన్ని చేసేసి ఆమెను తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టగానే ఆదాము ఏమన్నాడు? నా ఎముకలో ఎముక అన్నాడు. ఎలా తెలిసింది ఆదాముకి? నిద్రపోయాడు కదా, బాగా గాఢ నిద్రలో ఉన్నాడు కదా. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఆయన లోపల నుండి ఒక ఎముక వెళ్ళిపోయింది, ఆయన మాంసంలో నుండి మాంసాన్ని తీసి ఈమెను సృష్టించాడు, నాలో నుండి వచ్చిందన్న సంగతి ఆదాముకి ఎలా తెలిసింది? అంటే ఆదాము ఎంత జ్ఞానవంతుడు చూడండి. అంత జ్ఞానవంతునికి మరలా సాతాను గురించి చెప్పాలా? మరలా సాతాను గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు? ఆదామే. అందుకే చెప్పలేదు. ఆదాము దైవత్వంలో ఉన్నాడు, ఆదాము దేవుని పోలికలో ఉన్నాడు, ఆదాము దేవునంతటి వానిగా ఉన్నాడు. ఆయన ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ఎలా తప్పు చేశాడు? ఎలా పాపం చేయగలిగాడు? ఎలా దేవుని మాటను మీరగలిగాడంటే ఒక మంచి మాట యాకోబు పత్రికలు రాస్తాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కేవలం ఆదాము హవ్వలే కాదు, ప్రతి ఒక్కరూ ఎందుకు తప్పు చేస్తారు, ఎందుకు పాపం చేస్తారు, ఎందుకు దేవునికి విరుద్ధంగా కార్యక్రమాలు జరిగిస్తారో ఇక్కడ చెప్తున్నాడు యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనము 13 నుండి చదువుదాము. 13 నుంచి
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక. ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని అడుగురండి. ఎవరంట? ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడతాడంట. అంటే మనిషిలోనికి ఏమొస్తున్నాయంటే దురాశలు వస్తున్నాయంట. దురాశలు. ఆశపడడం బాగుంది, కానీ దురాశ అనేది చాలా భయంకరమైంది. ఆ దురాశ మనలోనికి రావడం వలన ఆ దురాశను బేస్ చేసుకొని సాతాను మనల్ని ప్రేరేపించి మనల్ని ఆ తప్పు చేయిస్తుంది, ఆ నేరం చేయిస్తుంది. ప్రతి వానిలోనికి దురాశను తెచ్చుకుంటున్నారంట. దురాశ. నిజంగా ఆదం హవ్వల గురించి ఆలోచిద్దాము. హవ్వమ్మ పండు తినకముందు అప్పటికి పండు ఎన్నిసార్లు చూసిందండి? ఎన్నిసార్లు చూసుంటుంది? ఇన్నిసార్లు చూసినా ఆమెకు తినాలన్న కోరిక లేనిది ఆ రోజు ఎందుకు కలిగింది? ఎందుకంటే ఆమెలోనికి ఒక దురాశ ఎంటర్ అయింది. ఎలా ఎంటర్ అయిందంటే సైతాన్ వచ్చేసింది. ఎలా? సర్పం రూపంలో వచ్చి ఆమెకు లేని విషయాన్ని చెప్పింది, ఆమెకు తెలియని విషయాన్ని చెప్పింది. ఆమెనేదో మాయ చేయాలని ఒక చెడు మాట, ఒక మాయ మాట చెప్పేసింది. ఏంటన్నమాట? మీరు దేవతలైపోతారు అందా. అనేసరికి ఆమెలో లేనిపోని కోరికలు వచ్చేసాయి, దురాశలు. ఆశపడడం బాగుంది, కానీ ఏమొచ్చాయంట? దురాశ. మనకు కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు మనము ఏదో మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఎవడో వస్తాడు, బ్రదర్ పలానా దగ్గర 10,000 పెడితే 50,000 వస్తున్నాయంట మీ అకౌంట్లోకి, తెలుసా మీకు అంటాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటి వరకు మనకి ఏ ఆలోచన ఉంటుంది? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి, మన బ్రతికేదో మనం బ్రతకాలి, మనం కష్టపడ్డదంతోనే మనం ఈ భూమి మీద జీవించాలేదో బ్రతికాలా వెళ్ళిపోవాలని మనం అనుకుంటాం. కానీ ఎవడో వచ్చి మన చెవిలో ఈ మాట కానీ మన మనసంతా దేని వెళ్ళిపోతా చెప్పండి? అమ్మో ఇప్పుడు 10,000 వేస్తే 50,000 వస్తున్నాయట, అందరికి వచ్చేస్తున్నాయట, మరి నాకు రాకూడదా? మన మనసులో ఎన్ని ఆలోచనలు వెళ్తాయి మీరు ఆలోచించండి. ఎలాగైనా సరే 10,000 లేకపోయినా అప్పు చేసి మరి వెళ్ళి వాళ్ళకు 10,000 ఇచ్చేయాలి, అంతే కదా? ఇలాంటివి మనం సమాజంలో ఎన్ని చూడట్లేదు? ఇవన్నీ జరుగుతున్నాయంటే మనలోనికి పుట్టిస్తున్నది ఏంటంటే దురాశ అనేది మనలోనికి వచ్చేస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, దురాశల చేత ఈడవబడుతున్నారంట. నిజంగా ఈ దురాశలన్నింటినీ పుట్టిస్తున్నది ఎవరంటే, ఈ దురాశలన్నీ మనలోనికి కలగజేస్తున్నది ఎవరు? మన లోపల పుట్టిస్తున్నది ఎవరంటే వాడే. ఎవడు? అపవాది. వాడు ఎక్కడికి వచ్చేసారంట? మన లోనికి వచ్చేసాడు, మన లోపల కూర్చున్నాడంట. దేవుని ఆలయంలో కూర్చున్నాడంట. కూర్చొని ఏం చేస్తున్నాడు వాడు? మనలోన లేనిపోని దురాశలను పుట్టిస్తున్నాడు. నిజంగా మీరు ఆలోచించండి. ఆదాము హవ్వ దగ్గరకు వచ్చింది సర్పం రూపంలో వచ్చింది ఆ రోజు. మరి మన దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి? మనలోనికి దురాశ పుట్టించడానికి ఎలా వస్తుంది? ఎలా అయినా రావచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిందా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఏమంది? నువ్వు ఒకవేళ దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు చేసుకో అంది. ఇప్పుడు ఈ మాట మీకు బాగా తెలుసు కదా, ఈ మాట మీకు చూపించిన అవసరం లేదు. ఇప్పుడు వాడు వచ్చాడు, ఈ మాట యేసు ప్రభుతో చెప్పాడంటే ఎలా వచ్చాడు? ఏ రూపంలో వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు దగ్గరికి అపవాది ఎలా వచ్చాడు? అవ్వ దగ్గరికి అయితే సర్పం రూపంలో వచ్చాడు, బాగుంది. ఇంకా మన దగ్గరికి అయితే ఏదేదో రూపాల్లో వస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వచ్చాడు? అపవాది వచ్చాడు అని రాయబడింది. అపవాది చేత శోధింపబడటకు యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళాడని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో అన్నాడు కదా. వాడు ఎలా వచ్చాడు అసలు? ఏదైనా సైతాన్ గడ అనగానే మనము ఈ విజువల్స్లో చూస్తూ ఉంటాం కదా, 2 కొమ్ములు వేసుకొని, నల్ల బట్టలు వేసుకొని, భయంకరమైన ఒక ముఖం పెట్టుకొని అలా వచ్చాడా? ఎలా వచ్చి ఉంటాడు అసలు? ఏ రూపంలో వచ్చాడు? ఎలా వచ్చాడు? ఆ రోజైతే సర్పం రూపంలో వచ్చాడు కదా, మరి యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు? ఆయన వాడిని ఎలా ఎదిరించాడు? నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు క్రిందికి దూనుకు, నీ కాళ్ళు నేలకు తగలకుండా నీ దేవదూతలు నిన్ను చేతులతో పట్టుకుంటారా? ఈ మాటలన్నీ ఎలా అంటున్నాడు వాడు అసలు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏ రూపంలో వచ్చాడు? ఎలా ఆయన్ని శోధించాడు? ఇవే అండి మర్మాలు, ధర్మ విరోధ సంబంధమైన మర్మాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. అసలు నిజంగా యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు? ఏం మాట్లాడాడు? ఏ రూపంలో వచ్చాడు? మన దగ్గర కంటే చాలా రూపాల్లో వస్తాడు. మీకు అందరికి ఇంకా బాగా ఆ వాక్యం మీద పట్టుంటే
యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న సమయంలో ఆయన చావు గురించి మాట్లాడుతూ ఉంటాడు శిష్యులతో. నేను యెరూషలేముకి వెళ్ళిపోతాను, నన్ను శాస్త్రుల పరిసరాలు పట్టుకుంటారు, నన్ను వాళ్ళకి అప్పగించేస్తారు, వాళ్ళకి అప్పగించేస్తే నన్ను చంపేస్తారు, నన్ను చంపేసిన తర్వాత నేను తిరిగి 3వ దినంన లేచిపోతాను అన్నాడు. ఈ మాట అనగానే యేసు పక్కన ఒక ఆయన ఉన్నాడు శిష్యుడు. ఎవరు? పేతురు గారు. మీకు అందరికీ తెలుసు. పేతురు గారు ఏమన్నారు చెప్పండి? పేతురు గారు ఏమన్నారు? ప్రవ్వా, ఇది నీకు దూరం అవును గాక అన్నాడు. ఇప్పుడు ఎవరు అన్నారు మాట? అన్నది ఎవరు? పేతురు గారు, అంతే కదా. పేతురు గారు అంటే యేసుక్రీస్తు వారు రిటర్న్గా దానికి సమాధానం ఏమిచ్చారంటే సాతానా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట మాట్లాడింది సాతానా, ఈ మాట మాట్లాడింది పేతురు గారా? బాగా ఆలోచించండి. ఇవే ధర్మ విరోధ సంబంధమైన మర్మం. అందరూ అనుకుంటున్నారు పేతురు గారు అన్నారేమనుకుంటారు, కానీ పేతురు గారు లోపల ఉన్నవారంట. ఇప్పుడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు శోధింపబడడానికి అరణ్యానికి వెళ్ళాడు కదా, మరి అక్కడికి ఎలా వచ్చాడు సాతానుగాడు? ఇక్కడైతే పేతురు ఉన్నాడు, పేతురులోనికి దూరి పేతురు ద్వారా మాట్లాడిస్తున్నాడు. పేతురు గారిని చూస్తూ సాతానా నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే సాతాను ఎక్కడికి వచ్చేసాడు? పేతురులోనికి వచ్చేసాడు, అంతే కదా. సాతాను పేతురులోనికి వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రేరేపిస్తున్నాడు. మరి అక్కడ అరణ్యంలో ఎలా ప్రేరేపించాడు? రాయబడలేదు. ఎలా వచ్చాడో మనకు తెలియదు, ఎలా ప్రేరేపించాడో తెలియదు, ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో ఏమీ తెలియదు. కానీ మొత్తానికి అక్కడ యేసుక్రీస్తు వారు అపవాదిని ఎదిరించేశాడు. అపవాది మాయలో పడిపోలేదు, వాడు చెప్పిన మాటకు లొంగలేదు. మొత్తానికి యేసుక్రీస్తు వారిని కూడా ప్రేరేపించాడు. వాడు తప్పు చేయడానికి, నేరం చేయడానికి, ధర్మ విరోధంగా నడుచుకోవడానికి, దేవునికి విరోధంగా నడుచుకోవడానికి ఏదో రకంగా వాడు మనుషులందరినీ ప్రేరేపిస్తూనే ఉంటాడు. అది చెప్పడానికి చెప్పాను నేను. వాడు మనుషులందరినీ దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి, చేయడానికి ఏదో రకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక దగ్గర పేతురు ద్వారా వచ్చాడు, హవ్వమ్మ దగ్గర సర్పంలాగా వచ్చాడు, అంతేనా. పలానా రూపంలోనే అపవాది వచ్చి మనల్ని నేరం చేసేటట్టుగా మనల్ని చేస్తాడు అనడానికి మనకు అవకాశం లేదు. ఏ రకంగానే రావచ్చు. యోబు గారి విషయం మీకు తెలుసు. ఎలా వచ్చింది? భార్య రూపంలో వచ్చింది. ఏమన్నా చెప్పండి? నువ్వు ఇప్పటికీ యథార్థంగా ఉంటావా? నువ్వు యథార్థవంతుడు అని దేవుడు నిన్ను పొగుడుతున్నాడు. ఆ విషయం మనకు తెలియలేదండి. నువ్వు ఇంకా నీ యథార్థతను వదలకుండా నువ్వు దేవుణ్ణి దూషించి మరణం అయిపోరాదు. అంటే ఇప్పుడు యోబు గారి భార్యలోనికి ఎవరు వచ్చారు చెప్పండి? అంటే ఇప్పుడు యోబు గారిని ప్రేరేపించడానికి, యోబు గారు ధర్మ విరోధంగా నడుచుకోవడానికి, దేవునికి విరుద్ధంగా నడుచుకోవడానికి ఏ రకంగా ఆయన్ని ప్రేరేపించిందంటే తన భార్య రూపంలో వచ్చేసింది. చూడండి, అంటే సాతాను గాడు ఎన్ని రూపాల్లో వస్తున్నాడు చూడండి మనుషులందరినీ పాడు చేయడానికి. ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యను చంపేశారంటే ఎలా? ఒక భర్త తన భార్యను చంపేశాడంటే ఏ రకంగా ప్రేరేపిస్తుంది? ఏదో రూపంలో వచ్చి ఏదో రకంగా ప్రేరేపించి మొత్తానికి కార్యాలన్నింటినీ జరిగిస్తుంది. మనం మనుషులను చూస్తే ఆ మనుషులు వాళ్ళు ఏమి చేయరు, కానీ మనుషుల వెనకాల ఉన్నది ఎవరంటే సాతాను, అపవాదిగాడు. ఇది లోకమెరుగని దైవ విరోధ సంబంధమైన మర్మము అని చెప్తున్నాడు. అది ఇప్పటికే క్రియ చేస్తుంది. నిజంగా సమాజానికి దేవుని జ్ఞానం లేదు, సమాజానికి సైతాన్ గురించిన జ్ఞానం లేదు, సమాజం దగ్గర దేవుని వాక్యం లేదు. వాళ్ళంటే వాని ప్రేరేపణకు లొంగిపోయి ఈ కార్యాలన్నీ చేస్తున్నారు. పక్కన పెడదాం. లోకంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అయ్యో ఈ విధంగా అవుతుంది ఏంటి, ఇలా జరుగుతుంది ఏంటంటే మనం అందరం బాధపడుతుంటాం. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిని ప్రక్కన పెడదాం. కానీ సైతాన్ గారి విషయంలో మనకు తెలియాల్సిన మరికొన్ని మర్మాలు ఉన్నాయి, మరికొన్ని రహస్యమైన సంగతులు ఉన్నాయి. వాడు ఎక్కువగా లోకాన్ని పట్టించుకోకుండా ఎవరి దగ్గర ఉంటాడు అంటే దేవుని వాక్యం తెలిసిన వారి దగ్గరే ఉంటాడు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న వారి దగ్గరే ఉంటాడు. అవే మనకు తెలియాల్సిన మర్మాలు, అదే మనకు తెలియాల్సిన సీక్రెట్స్. వాడు లోకంలో మనం అందరం ఏమనుకుంటామంటే లోకంలో నేరాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ జరగడానికి కారణం ఎవరో వాటిని ఆలోచించకపోయినా ఇవన్నీ జరుగుతున్నాయని బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇవన్నీ జరుగుతున్నందుకు మనం ఏదో దిగులు పడుతూ ఉంటాం. కానీ వాడు లోకంలో జరిగిస్తున్న కార్యాలన్నిటితో పాటు ఎక్కడ తిష్ట వేసి కూర్చున్నాడో మనకు తెలియాలి. వాడు ఎక్కడ ఈ నేరాలని జరగాలని వాడు ఆలోచిస్తున్నాడో దేవుడు బైబిల్లో మర్మంగా ఉంచాడు. మర్మంగా దేవుడు మర్మముగా ఉన్న వాటిని మనకు బైబిల్ ద్వారా తెలియపరిచాడు. మర్మంగా ఉంచలేదు సుమా. ఎందుకంటే పౌలు గారు ఒక మాట అంటారు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. లోకానికైతే ఏం తెలియదు, వాడే చంపాడు అనుకుంటున్నాడు.
ఆవిడే హత్య చేసింది అనుకుంటున్నారు. ఆవిడే ఆ విధంగా వేరే అతన్ని ప్రేమించి ఆ మోజులో పడి తన భర్తను పక్కన పెట్టేసి ఆయనతో వెళ్ళిపోయి ఆయనతో లేచిపోయింది, ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు. వీటన్నిటి వెనకాల కారణం ఎవరంటే వీడన్న సంగతి సమాజానికి తెలియదు, పక్కన పెట్టేద్దాం. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే సాతాను తంత్రములను మనం కూడా ఎరగాలి అంటున్నాడు. చూడండి, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అంటే వాడు ఎక్కడికి వచ్చేసాడంటే సంఘంలోనికి కూడా వచ్చేసాడు. సంఘంలో కూడా దైవ విరోధ సంబంధమైన కార్యాలు చేయడానికి వాడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఇది పౌలు గారి ఆవేదన. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నదంటే లోకంలో ఉన్న దాని గురించి మాట్లాడట్లేదు, సంఘంలోనికి కూడా వచ్చేసాడు వాడు అన్న విషయాన్ని మనకు చెప్పడానికి ఇక్కడ ఈ మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం స్టార్టింగ్లో ఒక మాట చెప్తారు, ఒకసారి చూద్దాము. ఇది ఎవరి గురించి, లోకంలో ఉన్న వారి గురించి చెప్పట్లేదు, మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి, మీకు హెచ్చరిక చేయడానికి నేను రాస్తున్నానని రాస్తాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు చంచల మనస్కులు కాకుండుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మా పేరుతో ఎవరో వచ్చి ఏదో ఒక తప్పు బోధ మీకు చెప్తారు, అదే కదా. ఆ విషయాన్ని ఎత్తుకొని కిందికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తా ఉంటాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తుంది అంటే లోకంలో గురించి చెప్పట్లేదు, సంఘంలోనికి కూడా ధర్మ విరోధి ఎంటర్ అయిపోయాడు. జాగ్రత్త, దేవుని పిల్లల దగ్గర కూడా వాడు వచ్చేసాడు. మనం ఏమనుకుంటామంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, సంఘంలో ఉన్నాను, కానికిస్తున్నాను, దేవుని కొరకు చాలా కార్యాలు చేస్తున్నాను, వాడు నా దగ్గర ఉండడేమో, నా దగ్గర ఏ కార్యాలు జరిగించడేమో అని మనం అనుకుంటామని. పౌలు గారు చేస్తున్న సంఘానికి హెచ్చరిక, వాడు సంఘం దగ్గరికే వచ్చేసాడు, సంఘం మధ్యలోనే ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు, వాడి క్రియలు స్టార్ట్ చేశాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. నిజంగా చేస్తుందా? సాతానుగాడు వాని కార్యాలు సంఘంలో స్టార్ట్ చేసేసాడా? నిజంగా ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా, ప్రపంచం అంతా క్రైస్తవులు ఉన్నారు కదా. ఈ ప్రపంచ క్రైస్తవులు అందరూ 350 కోట్ల మంది, అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉంది క్రైస్తవులే అని మనం అందరము ఎప్పుడు మనల్ని మనం పొగుడుకుంటాం కదా. ఈ క్రైస్తవులందరూ క్రీస్తుని నమ్మిన వారే కదా. ఈ క్రైస్తవులందరూ దేవుడు మనకిచ్చిన 26 పుస్తకాలు చేత పట్టుకున్నవారే కదా. మరి క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉన్నారా? ఈ క్రైస్తవులందరూ ఒక్కటేనా అని మీరు ఆలోచించండి. ఈ క్రైస్తవులందరూ ఒకటేనా? అందరూ నమ్మింది యేసు ప్రభువునే, అందరూ పట్టుకుంటున్నది బైబిల్నే, అందరూ నేర్చుకుంటుంది ఈ వాక్యాన్నే. కానీ అందరూ ఒక్కటా అంటే ఎన్ని గ్రూపులు అయిపోయాయి చూడండి. ఒకడు హెబ్రోన్ అంటాడు, ఒకడు సిఎస్ఐ అంటాడు, ఒకడు పెంతకోస్త అంటాడు, ఒకడేమో మరొకటి అంటాడు, ఇంకోటి అంటాడు. మొత్తానికి 3000 డినామినేషన్లు అయిపోయాయంట, 3 లక్షల అనధికారిక డినామినేషన్లు అయిపోయాయంట. వీళ్ళందరూ ఒక్కటిగా ఉన్నారా అంటే మరి అందరూ పూజిస్తున్నది ఎవరిని? దేవుణ్ణే. అందరూ నమ్మింది ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అందరి చేతుల్లో ఉన్నది ఏంటంటే బైబిలే. కానీ అందరూ ఒకటిగా ఉన్నారా అంటే మరి వీళ్ళందరూ ఈ విధంగా మారిపోవడానికి కారణం ఎవరు? ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ స్టార్ట్ చేసింది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు గారు చేస్తున్న మరొక హెచ్చరిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూద్దాం ప్రియులారా. 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు గనక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అంటున్నాడు. చూడండి, ఇదేం ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం కాదంట? సాతానంట వాని పరిచారకులతో వేషం వేయించారంట. ఏ వేషం? నీతి పరిచారకుల వేషం వేయించారంట. ఎవరి వేషము? నీతి పరిచారకులు అనగానే చూడగానే వాడిని ఏమనుకుంటామంటే యేసు ప్రభు ఈయననే అనుకుంటాం మనం, అంతే కదా. ఈయననే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు యొక్క పరిచారకుడు ఈయననే పేతురు గారు, ఈయననే అపోస్తలుడైన యోహాను గారు, ఈయననే పౌలు గారు అని అనుకుంటారు. కానీ నిజంగా పౌలు గారేనా? నిజంగా పేతురు గారేనా? నిజంగా యేసుక్రీస్తేనా అంటే కాదు అంటున్నాడు. చూడండి, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొంచున్నాడు గనక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున యేసు ప్రభు అనుకోండి,
నిజంగా చూడగానే యేసుప్రభు అనుకోండి, యేసుప్రభు ఎలాంటి కార్యాలు చేస్తాడు? ప్రేమ, దయ, క్షమాపణ, ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు మంచి చేయడం, ఒకవేళ వాళ్ళు హింసించిన ఈయన ఓర్చుకోవడం, ఇవన్నీ మనం యేసుప్రభులో చూస్తాం కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? చూడడానికి యేసుప్రభు లాగానే ఉంటారంట, కానీ వాడు చేసే కార్యాలు యేసుప్రభు కార్యాలు కావంట. చూడండి, వారి క్రియల చొప్పున అంటున్నాడు, వారి క్రియల చొప్పున. చూడ్డానికి మాత్రం నీతి పరిచారకుల వేషం, కానీ క్రియలు మాత్రం దేవుని క్రియలు కావు, ప్రభువు క్రియలు కావు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుని సంఘంలోనికి ఆల్రెడీ వాని కార్యాన్ని చేయడానికి వాడు ఏం చేశారంట? నీతి పరిచారకుల వేషాన్ని ధరింపజేసి వాని పరిచారకులను దించేశాడంట. ఎక్కడికి వచ్చేసారు? సంఘంలోనికి వచ్చేసారు. సంఘంలోనికి రావడం వల్ల సంఘం అంతా అల్లకల్లోలం అయిపోయింది. చూడండి, నిజంగా సంఘంలో ఒకటే రకమైన బోధ ఉందా? సంఘంలో ఒకటే రకమైన వాక్యం ఏమైనా ఉందా? మీ విశ్వాసం మీది, మా విశ్వాసము మాది అంటారు. మీరు దాన్నే నమ్మండి, మేము ఇదే నమ్ముతామంటారు. ఇది అసలు బైబిల్లో ఉందా అండి? విశ్వాసం అందరిది ఒక్కటే అని బైబిల్లో ఉంటుంది, కానీ మనం ఏమంటాం? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటున్నామంటే వీళ్ళు నీతి పరిచారకులు కాదు. వీళ్ళెవరు? నీతి పరిచారకుల వేషం వేసుకున్న సాతాను పరిచారకులు. ఇలాంటి వారు ప్రారంభ సంఘంలోనే వచ్చేసారంట. ప్రారంభ శతాబ్దంలోనే సంఘంలోనికి ఎంటర్ అయిపోయారంట. ఎంటర్ అయిపోయి వాళ్ళ కార్యాలను స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. యేసు ప్రభు కూడా మీకు తెలుసు, 70 మంది శిష్యులను ఏర్పరచుకుంటాడు. 70 మంది శిష్యులను ఏర్పరచుకొని మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, స్వస్థతలు చేయండి, అందరికీ వాక్యం చెప్పండి అని పంపించేస్తారు. వీళ్ళు చక్కగా అన్ని కార్యాలు చేసేసి ప్రభు దగ్గరికి వచ్చేసి, ప్రభువా మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, చాలా మందిని స్వస్థత చేశాము, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశామని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అన్నాడు. ఆకాశం నుండి సాతాను మెరుపు వలె పడుట నేను చూశాను. చూస్తారా ఒకసారి? లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన 17 కూడా చూద్దాం. 17 ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పవా? ఎవరి వలన అంట? నీ నామము వలన మాకు లోబడుచున్నవని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? 70 మంది శిష్యులు. అంటే ప్రభువు నామం చెప్పగానే అన్ని వీళ్ళకి లోబడిపోతున్నాయంట. నువ్వు దయ్యమా వెళ్ళిపోనగానే వెళ్ళిపోతుందంట దయ్యం. నీకు కుష్ఠరోగం తగ్గును కాకనే కుష్ఠరోగం తగ్గిపోయాడు, కుష్ఠరోగంతోనే ఉన్నవాడు బాగుపడుతున్నాడంట. అంటే శిష్యులు ఏది చెప్తే జరిగిపోతుందంట. అవన్నీ మాకు లోబడుతున్నాయని వీళ్ళు సంతోషపడుతున్నారు. సంతోషపడుతున్న శిష్యులతో యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. ఈయనేమో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. నాయన మీరు దయ్యాలు లోబడుతున్నారు కానీ, మీరు సంబరపడుతున్నారు కానీ, అసలు వ్యక్తి ఇంకొకతను ఉన్నాడు. ఎవడు వాడు? సాతానుగాడు. వాడు ఆకాశం నుండి మెరుపు వలె భూమి మీద పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? ప్రకటనలో ఉంటుంది, సర్వలోకంను మోసపుచ్చుచు అని ఉంటుంది. అంటే మనుషులందరినీ మోసం చేయడానికి వాడు భూమి మీద పడిపోయాడు. నేను చూశాను. మీరు ఏదో ఇవి లోబడుతున్నాయని మీరు సంతోషపడకండి, మీరు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాడు. సాతానుగాడు ఉన్నాడు. సాతానుగాడు ఆల్రెడీ పడిపోయాడు. వాడు ధర్మ విరోధ సంబంధమైన కార్యాలు చేస్తాడు. వాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మీరు ఏదేదో చిన్న చిన్న కార్యాలు చేశారని మీరు సంతోషపడకండి. వాడు చేసే కార్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. వాడు వాని పరిచారకుల వేషాన్ని వాని పరిచారులకు నీతి పరిచారకుల వేషాన్ని ధరింపజేసి ఆల్రెడీ మీలోనికే పంపించేశాడు. నిజంగా ఇక్కడ మీరు చదువుకుంటాం కదా, 70 మంది శిష్యులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారంట. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఎంతమంది మిగిలిపోయారు చెప్పండి? 12 మంది మిగిలిపోయారు. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? 70 మంది మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాము, దయ్యాలు మాకు లోబడుతున్నాయని సంబరపడ్డారు కదా. సంబరపడిన 70 మందిలో మిగతా ఎంతమంది మిగిలిపోయారట? 12 మంది మిగిలిపోయారట. మరి మిగతా 58 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. ఎందుకన్నాడు చెప్పండి? వాడు వీళ్ళందరినీ తన వశం చేసేసుకున్నాడు. వీళ్ళందరినీ హలో 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 హలో
ఓకే, ఎక్కడ ఆగిపోయింది చెప్పండి? సాతాను వచ్చేసారంట. చూడండి, సాతాను వచ్చాడా? వచ్చాడు. చూడండి, దేవుని గురించి చాలా చెప్పనిస్తాడు. దేవుని గురించి మనకు చాలా తెలుసు కూడా కదా. ప్రతిసారి దేవుని గురించి తెలుసుకుంటాం. డాడీ గారు కూడా చెప్పారు కదా ఈరోజు, దేవుడు ఎంత మంచివాడంటే సర్వజీవుల కన్నులు ఆయనను చూస్తున్నాయంట. ఎందుకు? తగిన కాలం అందు ఆహారం ఇస్తాడని. అంతే కదా. భూమి మీద ఉన్న జీవరాశులు అన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరు? మనుషులు పెడుతున్నారా? మనుషులు కేవలం కుక్కల్ని పెంచుకుంటారు, కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు. ఒక కుక్క, ఒక పిల్లి, లేదంటే ఒక పక్షి, వీటికి మాత్రమే ఆహారం పెడతా ఉంటారు. మరి భూమి మీద ఎన్ని ఉన్నాయి చెప్పండి? అవన్నీ ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడండి, ఎంత మంచివాడు. వాటన్నిటితో పాటు మనకు కూడా పెడుతున్నాడా లేదా? 850 కోట్ల మంది ఉన్నారు. నిజంగా 850 కోట్ల మంది బ్రతకాలంటే ఎన్ని కూరగాయలు ఉండాలి చెప్పండి భూమి మీద? ఎన్ని నాన్ వెజ్లు ఉండాలి? ఎంత ధాన్యం పండించాలి? ఎన్ని నీళ్లు కావాలి? మనం ఆహారంగా భుజిస్తున్నాం కదా. రోజు ఒకటే తింటామా? రోజు టమాటాలు మాత్రమే తింటామా? ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్కరు ఒకటి ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కూరగాయ అంటే ఇష్టం. ఇవన్నీ పండిస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు కదా. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో, దేవుడు మనుషులందరినీ ఎంతగా ప్రేమించాడో మనం చాలా నేర్చుకుంటాం. కానీ ఇంత ప్రేమ చూపిస్తున్న దేవునికి మనిషి ఏమైనా ఆయన ప్రేమను చూరగొంటూ ఆయన ప్రేమ కొరకు బ్రతుకుతాడా? ఆయన కొరకు ఏమైనా బ్రతుకుతాడా అంటే మనుషులన్నీ చేస్తున్న ఎలాంటి కార్యాలు చెప్పండి? దేవునికి విరోధమైన కార్యాలే. మరి ఇవన్నీ జరిగిస్తుంది ఎవరు? వాడు. అందుకే వాని గురించి చెప్పనివాడు, వాని గురించి సమాజానికి అస్సలు చెప్పనివాడు. భూమి మీద మీరు చూడండి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో. ఏ గల్లీకి పోయినా, ఏ సందులోనికి వెళ్ళినా ఏదో ఒక దేవాలయం ఉంటుంది దేవుని గురించి బోధించేది. కానీ దయ్యం గురించి ఏముంది చెప్పండి? కానీ మనుషులందరూ ఎలా మారిపోయారంటే అందరూ దుష్టుని సంబంధాలు అయిపోయారు. దుష్టత్వం ఎక్కువైపోయింది. దైవత్వం ఎక్కడుంది చెప్పండి? దైవత్వము మనము కనుగొనాలని ఎంత పరిశీలించినా ఎక్కడ కూడా దైవత్వం అనేది కనబడదు. మానవత్వమే సమాజంలో కనబడట్లేదు. ఇంకా దైవత్వంలోనికి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? దైవత్వం లేని సమాజంలో మనమందరం ఉన్నాము. ఎందుకు ఇలా మారిపోయింది సమాజం అంటే అందరిలో ఉన్నది ఎవరంటే వాని లక్షణాలు. వాడున్నాడు. అందుకే వాని గురించి ఏది కూడా చెప్పనివాడు. చెప్తే వాళ్ళు మారిపోతారేమో అని. జైల్లోకి పంపించి వాడు మారాలని ఏవో చెప్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆ కౌన్సిలింగ్ వల్ల వాడు ఏమైనా మార్పు వస్తుందా అంటే రావట్లేదు. చూడండి, ఎవరినైతే దేవుడు మార్చి సంఘంలోకి తీసుకొని వస్తున్నాడో ఆ సంఘంలో ఉన్న వారిని కూడా చెడగొట్టడానికి మరలా వీడు కార్యాలు స్టార్ట్ చేశారంట. సంఘంలోనికి వచ్చి దేవుని వాక్యం వింటున్న వారి మధ్యలోనే దేవుని కార్యాలు కాకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి వాడు దైవ విరోధ సంబంధమైన కార్యాలను స్టార్ట్ చేశారంట. ఎలా? నీతి పరిచారకుల వేషాన్ని ధరింపజేశాడు. ఎవరి వేషం అంట? నీతి పరిచారకుల వేషాన్ని ధరించిన వాని పరిచారకులు. అంటే వాడు కనబడడానికి నీతి పరిచారకునిగానే ఉంటాడు, కానీ వాడు చెప్పేవన్నీ ఏంటి చెప్పండి? దేవునికి విరుద్ధమైన మాటలన్నీ చెప్తా ఉంటాడు. దేవుడు చెప్పని వాటిని అన్నింటినీ చెప్తా ఉంటాడు. ఇప్పుడు హవ్వ దగ్గరకు వచ్చింది కదా సర్పం, ఏం చెప్పింది? నువ్వు ఈ పండు తినొచ్చా అని దేవుడు చెప్పాడు కదా, తినొద్దు అన్నాడు. మీరు ఏ పండైనా తినొచ్చా అంటే తినొద్దు అని చెప్పాడు దేవుడు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ సర్పం ఏమంటుందంటే ఈ పండు ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా? మీరు ఈ పండు తినుదినమున దేవతలు అయిపోతారు అన్నాడు. దేవతలు అయిపోతారు. నిజంగా మీరు ఆలోచించండి. అంటే చెప్పిన మాటనే మార్చి చెప్పిస్తున్నాడు వీడు, అంతే కదా. దేవుడు చెప్పిన మాటనే అది కాదన్నట్టుగా అదే చెబుతున్నట్టుగా లేనిదని చెప్తున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే దేవుని మాట అన్నట్టుగా, దేవుని మాటనే అది కాదన్నట్టుగా, కాని మాటనే అవునన్నట్టుగా చెప్పి మొత్తానికి మాయ చేస్తున్నాడు. అంటే వాడు ఏదో మనకు మంచి చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ అందులో మనకి ఏం చేస్తుందంటే నష్టం చేస్తుంది, మనకు చెడు చేస్తుంది. వాడు మంచి చెబుతున్నట్టుగానే ఉంటుంది, కానీ వాడు చెప్పేది ఏంటంటే చెడు. వాడు మనకు మంచి చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ మనకు చెడు జరిగిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. వాళ్ళు నీతి పరిచారకుల వేషం వేసుకుంటారు, కానీ వాడు ఎవరంట? సాతాను పరిచారకులు. సాతాను పరిచారకుడు వచ్చి మనకి ఏమైనా నీతి వాక్యాలు చెప్తాడో చెప్పండి? ఎలా చెప్తాడు చెప్పండి? మీరు అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పాడు, కానీ బ్రదర్ ఈ కాలంలో అబద్ధం ఆడకుండా ఎవరుంటారు చెప్పండి? అవసరానికి అబద్ధం ఆడొచ్చులే అంటాడు. ఇది ఏంటి చెప్పండి? ఇది వినడానికి బాగానే ఉంది కదా. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అబద్ధాలు ఆడకుండా ఉండని పరిస్థితే. కానీ నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడకుండా ఉండాలా అంటే అబద్ధం ఆడకుండా ఉండాలి, అంతేనా కదా. దేవుడు ఏమన్నాడు? అబద్ధికులందరూ నరకానికి వెళ్ళిపోతారన్నాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి చెప్పండి? అబద్ధాలు ఆడాలా?
ఎల్లప్పుడూ మీ నోట సత్యమునే పలకవలను అని దేవుడు చెప్తాడు. వాడేమంటాడు? సత్యమే పలకాలి బ్రదర్, కానీ అవసరానికి ఒక అబద్ధం. బైబిల్లో వాళ్ళు ఆడలేదా? ఈ మాటలన్నీ మనకి ఎలా ఉంటాయి చెప్పండి? మనం అబద్ధం ఆడొచ్చు అన్నట్టుగా ఉంటాయి, అంతే కదా? అబద్ధం ఆడినా పర్వాలేదు, అబద్ధం ఆడినా దేవుడు క్షమిస్తాడులే అన్నట్టుగా ఉంటుంది. అవన్నిటిని మనం ఆలోచించి మనం మనసులో పెట్టుకొని మనం ఏమంటే మనం కూడా ఏం చేస్తామంటే అవసరానికి ఒక అబద్ధం, అంతే కదా? అవసరానికి ఆడుతున్నాం తప్ప మనం ఏమైనా అబద్ధం ఆడాలన్న ఉద్దేశంతో ఆడుతున్నామా? అంటే ఎలాంటి మాటల్ని మనకు నేర్పిస్తాడో, ఎలాంటి విషయాలు మనకు ప్రేరేపించి, ఎలాంటి విషయాల్ని మనకు చెప్పి మనము దైవ విరోధంగా మారే విధంగా చేస్తాడో మనకు అర్థం కావాలి. వాడు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి వాని పరిచారకులను సంఘంలో దించాడంట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకు వాక్యాన్ని అర్థం కాకుండా చేస్తాడు. చూడండి, మనకు వాక్యాన్ని అర్థం కాకుండా చేస్తాడు. దేవుడు ఒకటి చెప్తాడు, వాడు ఒకటి చెప్తాడు. దేవుడు ఒకలా బోధిస్తాడు, వాడు ఇంకోలా బోధిస్తాడు. బాప్తిసం ఒకటే అంటాడు, కానీ వీడేం చెప్తాడంటే బాప్తిసం ఒకటే ఎందుకు అవుతుంది, చాలా ఉన్నాయి, నువ్వు ఎలా మునిగినా బాప్తిసమే అంటాడు. అంతేనా? అసలు మునిగాల్సిన పరిస్థితే అవసరం లేదు, నువ్వు నీళ్లు చిలకరించినా బాప్తిసమే అంటాడు. నిజంగా చిలకరిస్తే బాప్తిసం అవుతుందా? బాప్తిసం అంటే ఏంటో తెలియకుండానే నువ్వు బాప్తిసం తీసుకుంటే చేస్తాడు వాడు. జెండా కిందకి వెళ్ళి దూరమంటాడు, లేదంటే చిలకరింపు బాప్తిసం అంటాడు, ఇంకా ఏవేవో బాప్తిస్మాలు అంటాడు. ఈ బాప్తిస్మాలు అన్ని బైబుల్ చెప్పిందా అంటే చెప్పలేదు. మరి అవన్నీ తీసుకుంటున్నారా? తీసుకుంటారు. ఎలా తీసుకుంటున్నారు? ఇదిగో నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. ఎలా తీసుకున్నా బాప్తిస్మే అంటాడు. ఇంకా మాట్లాడితే అసలు బాప్తిస్మే అవసరం లేదు. శిలువ మీద దొంగకి ఏమైనా బాప్తిస్మం అవసరం ఉందా? శిలువ మీద దొంగ ఏమైనా బాప్తిస్మం తీసుకున్నాడా? అయినా పరదేశంలో తీసుకుని వెళ్ళిపోలేదా? అంటే ఇప్పుడు ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? నిజమే కదా, యేసుప్రభు చెప్పిన మాటలే కదా, బైబిల్లో ఉన్న మాటలే కదా, యేసుప్రభు పక్కనే ఉన్నాడు కదా దొంగ. అయితే నేను కూడా బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదు, నేను కూడా దేవుని కొరకు కార్యాలు చేస్తే అలా పరలోకాన్ని మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు, పరదేశం తీసుకొని వెళ్ళిపోతాడు, నేను బాప్తిసం తీసుకోనిలే అనుకునేటట్టుగా మనకు చెప్తుంది. అంటే నీతి పరిచారకుల వేషం ధరింపజేసి మనకి ఏం బోధిస్తుందంటే అన్ని అసత్యాలను బోధిస్తుంది. దాని కొరకు ఎవరిని దింపిందంట? సంఘంలోనికి. వాని పరిచారకులు అన్నాడు కదా, వాని పరిచారకులు అనగానే ఎవరో బయట వాళ్ళు అనుకుంటే పొరపాటు. మరలా వాని పరిచారకులు ఎవరు? నేను కూడా యేసుప్రభుని నమ్మాను, నేను కూడా యేసుప్రభుని బాగా విశ్వసించాను, నేను కూడా బైబిల్ని బాగా చదివాను, నేను కూడా బైబిల్ని బాగా పరిశీలించాను, బైబిల్ని పరిశోధించే ఈ మాటలు చెప్తున్నాను అంటే మీరు నమ్ముతారు. నాకు అసలు బైబిలే తెలియదు, నాకు బైబిలే రాదు, నాకు బైబిల్ గురించి అసలు ఏ అవగాహన లేదు, అయినా నేను ఈ మాట చెప్తున్నా అంటే మీరు నమ్ముతారా? ఎవరి ద్వారా నమ్మిస్తుందంటే ఇతను కూడా బైబిల్ని బాగా పరిశోధించారట, అయితే ఈ మాట కరెక్టే, అంతే కదా? అన్ని విషయాలు తెలుసుకున్నవాడు చెప్తున్నానంటేనే మనం నమ్ముతాం. ఏది తెలియనివాడు అనుకోండి, మనం నమ్ముతామా? అంటే వాడు ఏం చేశారంటే సంఘంలోనికి వాని పరిచారకులను పంపించారంట. వాని ద్వారా మనకు బోధ చేయిస్తుంది. ఏమని? దైవ విరుద్ధమైన బోధ, దేవునికి విరుద్ధమైన బోధన చేపిస్తుంది. ఒకలా బాప్తిసం తీసుకుంటే మరోలా బాప్తిసం తీసుకోమని చెప్తుంది వాడు. ఒకలా నువ్వు బ్రతకమంటే మరొకలా బ్రతకమంటుంది. అబద్ధం ఆడొద్దు అని దేవుడు చెప్తే నువ్వు అబద్ధం ఆడొచ్చులే పర్వాలేదు అంటుంది. నువ్వు దేవుని కొరకు కార్యాలు చేయాలని దేవుడు చెప్తే నువ్వు దేవుని కొరకు కార్యాలు చేయకపోయినా పర్వాలేదని వాడు చెప్పిస్తాడు. అంటే సంఘంలోనికి వాడు వచ్చేసాడు, వాని పరిచారకుల్ని పంపించేసి మనకు వాడు దేవుడు చెప్పని సంగతులన్నిటిని మనకు బోధించి మనము దేవుని కొరకు బతకకుండా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసే విధంగా చేస్తూ ఉంటాడు. చాలామంది ఏం చెప్తారు చెప్పండి? మనకు క్రియలు ఏంటి బ్రదర్, మనము ఏం పనులు చేస్తాం దేవునికి, మనం ఏం కార్యాలు చేస్తాం దేవునికి, మనం చేయాల్సిందంటే ఏది లేదు, మనం దేవునికి దశమ భాగం ఇస్తే సరిపోతుంది. అలా ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినేసి దేవునికి ఇంత చందా ఇచ్చి వెళ్ళిపోతే సరిపోతుంది. మనము దేవుని కొరకు కార్యాలు చేయాల్సిన అవసరం ఏముంది? కానీ దేవుడు మనకు కార్యాలు చేయమని చెప్పాడా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటాడు. మరి ఆ సత్క్రియలు చేయాలంటే మనం పనులు చేయాలి కదా, దేవుని కొరకు కార్యాలు చేయాలి కదా. అపోస్తలులు కార్యాలు చేశారు కదా, యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు కార్యాలు చేసి ఆ కార్యాలను ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. మరి మనకు మాత్రం ఏ కార్యాలు లేవంటుంది చూడండి. మనం చేయాల్సిన పనులు ఏవీ లేవు. మనం కేవలం దేవుని దగ్గరికి వెళ్ళాలి, అలా కూర్చోవాలి, వినాలి, దేవునికి చందా ఇచ్చేయాలి, వెళ్ళిపోవాలి. ఇది ఎవరి బోధ చెప్పండి? దేవుని పనులు చేసే బాధ్యత మాది మాత్రమే, మీ అందరిది కాదు. మీరు కేవలం దశమ భాగాలు ఇచ్చి వెళ్ళిపోండి, కేవలం వాక్యం విని వెళ్ళిపోండి. నిజంగా దేవుని కొరకు కార్యాలు చేసేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారో చెప్పండి? 350 కోట్ల మంది క్రైస్తవులు ఉంటున్నారు కదా. ఈ 350 కోట్ల మందిలో అందరూ దేవుని కార్యాలు చేస్తే అసలు యేసు ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడు చెప్పండి? త్వరగా వచ్చాడు. నేను త్వరగా వస్తానన్న ప్రభు ఇంకా రావట్లేదంటే క్రైస్తవ సమాజాన్ని కార్యాలు చేయకుండా ఖాళీగా కూర్చోబెట్టింది ఎవరు? సైతాను. ఎలా కూర్చోబెట్టింది? వాని పరిచారకులను సంఘంలోకి పంపించి మీకు ఏ కార్యాలు చేయడానికి అవసరం లేదు, మీరు కేవలము
సంఘానికి వచ్చి వెళ్ళిపోండి. ఆదివారం అలా వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోండి. మీకు ఏ పని లేవు. మీరు ఆదివారం రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, వాక్యం వినండి, దేవునికి చందా ఇవ్వండి, వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు మీ పనులు చేసుకోండి. అందుకే పౌలు గారు కూడా అంటారు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. నిజంగా యేసుక్రీస్తు కార్యాలు చూడకపోతే యేసు ప్రభు వస్తారా? యేసుక్రీస్తు కార్యాలు జరగకపోతే యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారా? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా ప్రకటించబడాలి. మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు కదా, తీసుకున్నప్పుడల్లా నా మరణాన్ని సర్వలోకానికి ప్రకటించండి అంటాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇవన్నీ ఎవరు చేయాలి చెప్పండి? ఇవన్నీ ఎవరు చేయాలి? క్రైస్తవులుగా మనమే చేయాలి కదా. దేవుని నమ్మి, ప్రభువుని నమ్మి, బాప్తిస్మం తీసుకొని సంఘానికి వచ్చి వాక్యం వింటున్నవారు కదా చేయాల్సింది సువార్త. కానీ మీకు ఏ సువార్త కార్యక్రమాలు లేవు. మీరు హాయిగా వచ్చేసి కూర్చొని వెళ్ళిపోండి అంటుంది. ఇది ఎవరి బోధ చెప్పండి? నీతి పరిచారకుల వేషం వేసుకున్న సాతాను పరిచారకుల బోధ. ఇక ఇలా బోధను పక్కన పెట్టేస్తే ఈ సంఘంలోనికి వచ్చేసింది. దేవుని సంఘంలోనికి వచ్చి దేవుని పిల్లల్ని దేవుని కార్యాలు చేయకుండా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసే విధంగా వాని పరిచారకులు దించేసింది. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోని సంఘాన్ని తీసుకొని వెళ్ళిందంటే, ఇక సత్యవాక్యం 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 అనుకుంటున్న వారి దగ్గర కూడా వాడు పరిచారకులు వచ్చేసి ఆ సత్యవాక్యంలో ఉన్న వారిలో కూడా దేవుని క్రియలు జరగకుండా చేసేస్తుంది. మనకు తెలుసు కదా, సత్యవాక్యం 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 అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ సత్యవాక్యంలో ఉన్నవారు కూడా అసలు వాళ్ళు దేవుని మాటలే చెప్తున్నారా? దేవుని వాక్యం, దేవుని సత్యవాక్యమే చెప్తున్నారా? నిజంగా మనం ఆలోచిస్తే వాని పరిచారకులను ఎలా దించేసిందంటే, సంఘంలోనే ఉంటారు, మనతో పాటే వాక్యం నేర్చుకుంటారు, మనతో పాటే సత్యంలో ఉన్నామని అంటారు. కానీ వాళ్ళు చెప్పే బోధనన్నీ ఎలా ఉంటాయంటే, మనకు పరలోకంలో తల్లి ఉంది తెలుసా అంటారు. ఇదేంటి చెప్పండి? పరలోకంలో తండ్రి ఉన్నాడని తెలుసు మనకు, అవునా? పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మనల్ని అందరినీ భూమి మీదకి పంపించాడు, ఈ భూమి మీద నుంచి మరలా మనల్ని తిరిగి రమ్మంటున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళి కలకాలం ఆయనతో పాటు ఉండాలన్న సంగతి మనకు తెలుసు. కానీ అక్కడ కూడా తల్లి ఉందన్న సంగతి మనకు తెలుసా? నిజంగా ఈ మాట విన్నప్పుడు ఎలా అని చెప్పండి? కొంచెం మన ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ కొన్ని రెఫరెన్స్లు చూపిస్తుంది. గలతీ పత్రికలో లేదా పైన ఉన్న యెరూషలేము మనకు తల్లి అని ఉంటుంది అక్కడ. అది వినగానే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇది వరకు జరిగింది. మన సంఘంలో ఒక సహోదరి ఇంటికి వెళ్తూ బస్సులో కూర్చుందంట. అక్కడికి వెళ్ళి ఆమె దిగే లోపల ఆమె చెప్పిన మాటలను బట్టి నిజంగా మనకు పరలోకంలో తల్లి ఉందా అని ఆమె అనుకుందంట. అంటే ఆమె భ్రమపడిపోయింది. ఒకవేళ మనం వాక్యంలో స్ట్రాంగ్ లేవనుకోండి, నిజంగా ఈ సత్యవాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? పరలోకపు తల్లి నిజం, అక్కడికే వెళ్ళిపోవాలి, అవునా కదా? అంటే వీళ్ళు ఎవరు చెప్పండి? సత్యవాక్యం అని సత్యవాక్యంలోనికి వచ్చిన మనల్ని కూడా వాని పరిచారకుల వేషం ధరింపజేసి మన మధ్యలోనికి పంపించి మనల్ని పరలోకానికి దూరం చేసేదే ఇగో ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ఇది ఎవరిది గుర్తుపడతారు చెప్పండి? చాలామంది పరలోకపు తల్లి అనగానే ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరు? క్రైస్తవులే. అప్పటి వరకు ప్రభువుని నమ్మిన వారే, దేవుని నమ్మిన వారే, సంఘానికి వచ్చిన వారే, సత్యవాక్యం అన్న వారే. పరలోకపు తల్లి చర్చ్ నిండిపోతుంది. ఇప్పుడు మన చర్చ్ అసలు నిండదు. ఎన్ని సంవత్సరాలైనా అంతే ఉంటుంది. కానీ వాళ్ళ చర్చిలు మాత్రం దేశ విదేశాలకు వ్యాప్తమైపోయి కొన్ని కోట్లుగా ఆ సంఘానికి వెళ్ళిపోతున్నారు. పరలోకపు తల్లిని నమ్మే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సత్య సంబంధమైన బోధలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఆ బోధలో ఉన్న వాళ్ళే ఎక్కువ. ఒకప్పుడు 3000 డినామినేషన్లు అయిపోయాయి. వాక్యాన్ని బట్టి, కొన్ని సిద్ధాంతాలను బట్టి అనుకుంటే, ఇప్పుడు ఇలాంటి బోధలను బట్టి చాలామంది క్రైస్తవ్యంలో సత్యవాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్పండి? దీనికి అంతటి కారణం ఎవరు? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది. ఎలా? వాని పరిచారకులను సంఘంలోనికి పంపి. అంటే మనల్ని ఏ విధంగానైనా పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకోవాలని వాడు ఏ రకంగానైనా ప్రయత్నం చేస్తాడు. ఎన్ని ప్రయత్నం చేస్తాడో చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. నిజంగా మనం ఎంత అలర్ట్గా ఉండాలి అంటే, మనం దేవుని కొరకు బ్రతికి 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 చివరిలో ఇక రేపో ఎల్లుండో చచ్చిపోతాము, రేపో ఎల్లుండో మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆ తప్పు బోధ విని ఒకవేళ పక్కన వినామనుకోండి, ఇక మనకంటే దురదృష్టంతో ఉంటాడని చెప్పండి. మనం అంతకాలం చక్కగా దేవుని కొరకు బ్రతికి చివరిలో ఒక తప్పుడు బోధ వినేసి బయటకు వెళ్ళిపోయామనుకోండి, అలా జరుగుతుందా బ్రదర్ అంటారా? నిజంగా ఎంతమంది బయటకు వెళ్ళిపోవట్లేదు చెప్పండి? దేవుని సత్యవాక్యంలోనికి వచ్చి ఆ సత్యవాక్యంలో నుండి కూడా బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ప్రభు ఏమంటాడు? నా పక్షంన ఉండని వాడు నాకు విరోధి అంటాడు. నా పక్షంన ఉండని వాడు, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటాడు. ఇవన్నీ మాటలు
దేవుడు ఇంత జాగ్రత్తలు చెప్పినా ఇవన్నీ మాటలు మనకు మైండ్లో ఉండవా అంటే, మన మైండ్లో లేకుండా చేసి మనకు గుర్తు రాకుండా చేసి మన జ్ఞాపకంలో ఉండకుండా చేసి మనల్ని దేవునికి దూరం చేయడానికే ఈ ధర్మ విరోధి సంబంధమైన కార్యాన్ని మర్మంగా జరిగిస్తూ ఉంటాడు వాడు. వాడి క్రియలు ఇవన్నీ, వాని కార్యాలు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటాను చెప్పండి. ఇవన్నీ మర్మంగా ఉన్నాయి అని దేవుడు మనకు చెప్పకుండా వీటన్నిటిని బయలుపరిచాడు కదా, మరి తెలుసుకొని జాగ్రత్త పడాలి కదా. ఎవడో వచ్చి పరలోకపు తల్లి ఉందగానే వెళ్ళిపోతావా? ఎవడో వచ్చి ఏదో తప్పుడు బోధ చెప్పగానే వెళ్ళిపోతావా? పౌలు గారు చెప్పారు కదా, ఒకవేళ నేనే కనుక నేను చెప్పింది కాకుండా మరొక వచ్చి నేను చెప్పినా మీరు నమ్మొద్దు అంటాడు గలతీ సంఘానికి. పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అంటాడు. కానీ మనం నమ్ముతున్నామంటే వాని క్రియ జరిగిస్తుంది, వాని క్రియలో మనము పడిపోతున్నాము. ఇక మీకు అందరికీ తెలుసు కొత్తది, ఎప్పటివరకు యేసుక్రీస్తు దేవుడు దేవుడు అన్నవారు ఇప్పుడేమంటారంటే యేసుక్రీస్తు దేవుడే కాదంటున్నారు. ఇదేంటి చెప్పండి? ధర్మ విరోధ సంబంధమైన మర్మం క్రియ చేస్తుంది. నిజంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు దేవుడు కాదంటే ఎలా నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకు పుట్టాం. తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత ఎవడో వచ్చి ఈయన మీ తండ్రి కాదు కదా అంటే మీరు నమ్ముతారా చెప్పండి? నమ్ముతారా? వాని చెంప వాయిస్తాం, అంతేనా కదా. నువ్వు ఈ తల్లికే పుట్టావు కానీ ఈ తండ్రికి పుట్టలేదు అన్నాడు అనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకు. మరి చిన్ననాటి నుండి యేసుప్రభు దేవుడు 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 అని మనం చదువుకొని ఇప్పుడు ఎవరో వచ్చి యేసుప్రభు దేవుడు కాదనగానే ఎలా నమ్ముతున్నాం అసలు? నీతి పరిచారకుల వేషం ధరించుకొని వచ్చారు. వాడు చెప్పింది కరెక్టే అనుకుంటాం. దేవుని కుమారుడు అని ఉంది కాబట్టి దేవుని కుమారుడే అనుకుంటాం. నిజంగా దేవుని కుమారుడు అని ఉంటే దేవుని కుమారుడు అయితే మరి దేవుని కుమారుడు దేవుడు కాడా? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన మనుష్యుని ఆంతర్యం నెరిగిన వాడని రాయబడుతుంది. అంటే ఆయనకి ఏం తెలుసు అంట? మనిషి ఏమనుకుంటున్నాడో కూడా ఆయనకు తెలుసు అంట. మీరేమనుకుంటున్నారో తెలుసు, నేనేమనుకుంటున్నానో తెలుసు, ఈ భూమి మీద మనుషులందరి హృదయాల్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు. ఆయన బ్రతుకున్నప్పుడు సుమా, ఇప్పుడు కాదు, ఆయన పరలోకానికి వెళ్ళిన సమయంలో కాదు, ఆయన ఈ భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించుకున్నప్పుడే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుసు. తెలుసా తెలియదా? శాస్త్రులు పరిసయ్యులు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకొని ఆయన వాళ్ళ మనసులో ఉన్నది కూడా బయట పెట్టాడా? మీరు నా గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, నేను పాపాలు తీసివేయలేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను పాపాలు తీసివేయడానికి నాకు అధికారము నాకు దేవుడిచ్చాడు. అంటే మనుష్యుల ఆంతర్యం నెరిగినవాడు, మనిషి లోపల ఏమనుకుంటున్నాడో కూడా తెలుసుకున్నవాడు. అదే మీరు ఎవరికైనా తెలుసా? నా మనసులో మీ గురించి నేను ఏమనుకుంటున్నా మీకు తెలుసా? మీ పక్క వాళ్ళు ఉన్నారు కదా, మీ పక్కన వాళ్ళు మీ గురించి మనసులో ఏమనుకుంటున్నారో మీకు ఏమైనా తెలుసా? అంతెందుకు, భార్య ఏమనుకుంటుందో భర్తకు తెలుసా? భర్త ఏమనుకుంటున్నాడో భార్యకు తెలుసా? పిల్లల మనసులో ఏముందో తెలుసా? పిల్లలకు తల్లిదండ్రుల మనసులో ఏముందో తెలుసా? ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసా అంట? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళందరి మనసు తెలుసు. ఇంకా మీరు ఆలోచిస్తే చేప నోట్లో శకలు ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? మరి దేవుడు కదా. మీకు తెలుసా ఏ చేప నోట్లో ఏముందో? అప్పుడు చేపలు కొనడానికి వెళ్తారు, చేప కడుపులో గుడ్డు ఉంటానంటే ఆ గుడ్డు పనికిరాదు, అంతే కదా. గుడ్డ ఏదో ఉంటుంది కదా, శననో ఏదో ఉంటుంది, అది ఉన్న చేప బాగుండదు, టేస్ట్గా ఉండదు, అంతే కదా. టేస్ట్ పోతుంది. అది ఉందో లేదో సంగతి మనకేమైనా తెలుసా? మన కళ్ళ ముందే ఉంటుంది, మన కళ్ళ ముందే ఉండి మన చేత్తో పట్టుకొని చూసి అయ్యో చెనొచ్చిందే అని బాధపడుతూ ఉంటాం, అవునా? కానీ యేసు ప్రభు వారు సముద్రంలో ఏదో చేప ఉందంట, ఆ చేప నోట్లో ఒక శకలు ఉందంట. శకలు ఉంది అంటున్నాడు చూడండి. చాలా ఉన్నవాడు ఏవేవో ఉన్నాడు అనట్లేదు, శకలు ఉందంట. అంటే యేసు ప్రభుకి ఇవన్నీ ఎలా తెలుసా చెప్పండి? ఆయన దేవుడు కదా. ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూడండి. ఆయన దేవుడు అని నమ్మడానికి ఎన్ని ఆధారాలు ఉన్నా అక్కడ దేవుని కుమారుడు అని మాత్రమే రాయబడింది కాబట్టి దేవుడే అంటాడు అనగానే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? అవును కదా, నిజమే కావచ్చు, కేవలం దేవుని కుమారుడు అని అనుకోవాలి, దేవుడు అనుకోవద్దు అని మన మైండ్ ఎడిపోతుంది చెప్పండి. దేవుని కుమారుడు కాదులేండి, దేవుడు కాదులేండి, కేవలం దేవుని కుమారుడు, అది నమ్మితేనే మనకు పరలోకం అని వాళ్ళెంబడి వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళంతా ఎవరు చెప్పండి? వాక్యాన్ని అర్థం చేసుకోమా మనం? వాక్యాన్ని మనం నేర్చుకోమా? ఇక్కడ చెప్తున్నాడు అదే, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించి నీతి పరిచారకుల వేషంతో మీ దగ్గరకు వచ్చేస్తుంది, మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. ఆ క్రియలో మనం పడిపోతామా? పడిపోకూడదు. ఇక ఇవన్నీ బోధ ద్వారా మనల్ని అందరినీ దేవునికి విరుద్ధంగా మారేటట్టుగా చేస్తుంది. పక్కన పెడితే అసలైన విషయం ఏంటంటే మనలోనికి కొన్నిటిని తీసుకొని వస్తుందట. అది చెప్పుకొని ముగించేద్దాము. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
రెండో అధ్యాయము ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఎవరు రాస్తున్నారు? సంఘంలోనికి వచ్చామంట. సంఘంలోనికి వచ్చిన తర్వాత మనలో ఏముంటున్నాయంట? ఇంకా ఆ శరీర సంబంధమైన మనసులంట. ఏంటి అంటే అవి? అసూయ చెప్తున్నాడు కదా, మీరులో అసూయయు కలహమును ఉండగా మనలో ఏమున్నాయంట? దేవుని దగ్గరకు వస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నా మనలో ఏముంటున్నాయంట? అసూయ, కలహం. ఇవి ఏంటి చెప్పండి? మనలో క్రియ చేస్తుంది ఎవరు? దైవ విరోధ సంబంధమైన మర్మం. మనం ఏమనుకుంటాం? ఇవన్నీ ఉన్నా పర్వాలేదని మనం అనుకుంటాం. ఒకసారి ఎఫెసీ పత్రిక కూడా చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనం ఒకరికొకరం అవయవం ఉన్నాం గనక మీరు అబద్ధమాడుట మానేసామా? మానలేదు అంటే మనలో ఎవరు క్రియ చేస్తున్నారు? దైవ విరోధ సంబంధమైన మర్మం. మనకి ఇంకా అర్థం కాలేదు, మనకి ఇంకా రహస్యం విడిపోలేదు. మనం అబద్ధం ఆడుతున్నామంటే మనలో అపవాది ఉన్నాడన్న సంగతి మనకు తెలియదు. పేతురులోకి దూరింది. పేతురుకి ఏమైనా తెలుసా? మనం కూడా అబద్ధం ఆడుతూ నేను దేవునిలోనే ఉన్నాం అనుకుంటాం, కానీ మనలో ఉన్నది ఎవరు? అది గుర్తించాలి సంఘం. అందుకే చెప్తున్నాడు, దైవ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేస్తుంది నాయన. మీకు అది అర్థం కావాలి. మర్మం అంటే ఇంకా మీకు రహస్యంగా ఉండాల్సిన పని లేదు, మీకు తెలిసిపోవాలి. మీరు అబద్ధం ఆడడం మానేయట్లేదు అంటే మీలో ఎవరున్నారు? వాడొచ్చి కూర్చున్నాడు. ఒకవేళ వాడు కూర్చోకపోతే మీరు మానేస్తారు, అంతే కదా. ఎంత సింపుల్గా ఉంది చూడండి. మీరు మానేశారంటే వాడు కూర్చోలేదు, వాడు మీరు మానేయలేదంటే వాడు కూర్చున్నాడు. చెప్తున్నాడు, మీరు అబద్ధం అవటం మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడేవాళ్ళను, కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆయన నిలిచినదంటే ఎవడున్నాడు చెప్పండి? ఎంత సింపుల్గా చెప్తున్నాడు చూడండి. మర్మం అర్థం చేసుకోవాలి మనం. మీకు సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మీకు కోపం ఉందనుకోండి, మీకే కాదు అందరికీ, మీకు నాకు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి వాక్యం వింటున్న అందరికీ చెప్తున్న హెచ్చరికలు ఇవి, మాటలు, జాగ్రత్తలు ఇవి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు చూడండి. మనం దేనికి చోటిస్తున్నామంట? వానికి చోటిస్తే మనలోనికి వచ్చి మనకు లేనిపోనివన్నీ చెప్పి మనము దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ రోజు యేసుప్రభు దగ్గరికి వచ్చింది, మన దగ్గరికి రాదా చెప్పండి? వస్తుంది. వచ్చిన మనం మనకి ఏమి ఇస్తున్నామంట? చోటిస్తున్నామంట. చోటిచ్చేసరికి వాడు మనలో లేనిపోనివన్నీ పుట్టించి మనం అన్నీ చేసేటట్టుగా చేస్తున్నాడు. అబద్ధం ఆడుతున్నామంట, కోప్పడుతున్నామంట. ఇంకా చెప్తాడు చూడండి 27వ వచనంలో, అపవాదికి చోటియకుడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టకు వీలుగలనితో తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవు. దొంగతనం చేయొద్దంట. దొంగతనం అనగానే మనం ఏం దొంగతనం చేస్తున్నామని మనం అనుకుంటాం కదా. మనం ఏం దొంగతనం చేస్తున్నామో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి ఇవ్వనప్పుడల్లా మనం చేస్తున్నది ఏంటంటే దొంగతనమే. దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు దేవునికి ఇవ్వట్లేదంటే మనము దొంగతనం. ఎవరో పర్సు కొట్టేసామని కాదు, ఎవరో ఇల్లు దోచేసామని కాదు. దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు మనం ఇవ్వకుండా మనల్ని మనం ఆపుకుంటున్నామంటే మనము దొంగిలిస్తున్నట్టే. నిజంగా ఒకప్పుడైతే దశమభాగం ఉంది, ఇప్పుడు మనకి ఏమని చెప్పండి? దశమభాగం లేదు. కానీ దేవుని కార్యాలకు మీరు ఇవ్వండి. మీరు పిసినిగొట్టుగా ఉండకండి. మీకు దేవుడు ప్రేరేపించిన కొలది దేవుని కార్యాలకు మీ సహకారాన్ని అందించండి అన్నప్పుడు మనం ఏవి ఇవ్వలేదు అనుకోండి. మన యానివర్సరీ జరిగింది, యానివర్సరీ జరగానే అందరు ఇవ్వాలన్నాం, ఇవ్వకుండా మనం ఆపుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేసినట్టు? మనం దొంగిలించినట్టు, అంతే కదా. దేవుని కొరకు కార్యం జరుగుతుంది, ఆ కార్యానికి మనం ఇవ్వట్లేదు అంటే అది చెప్తున్నాడు. ఆ దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. నేను ఏ పని చేయట్లేదు బ్రదర్, నేను ఇవ్వలేకపోతున్నానంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీరు పని చేయండి, మంచి పని చేయడం స్టార్ట్ చేసి కష్టపడండి, కష్టపడి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు దేవుని దగ్గర దొంగలుగా ఉండకూడదు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అలా ఇవ్వకుండా ఉంటే మీలోనికి వాడు వచ్చేసాడు, వాడు క్రియ చేస్తున్నాడు. ఇది మర్మము, మీరు తెలుసుకోండి. మంచివాడు కదా దేవుడు, మనకు చెబుతున్నాడు. మీరు ఇవ్వకుండా మీ చేతులు ఆపేసుకుంటున్నారా?
నాయన మీరు దొంగలైపోతారు, మీరు దొంగలుగా ఉండకూడదంటే వాడు ఎలా మిమ్మల్ని మోసం చేస్తారంటే మీకు ఇవ్వకుండా మిమ్మల్ని మీలో ఉండి ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకునేలా చేస్తాడు. కాబట్టి మీరు అలా ఉండకుండా మీరు మంచి పని చేయండి, కష్టపడండి. మీరు కష్టపడిన దాంట్లో కొంచెం ఇవ్వండి. నిజంగా దేవుడు ఇంత ఇవ్వాలని కోరుకునేవాడా? మీకు ఇష్టపూర్వకంగా ఎంత ఇచ్చినా స్వీకరించేవాడు. 2 కాసులు వేసినా మనస్ఫూర్తిగా వేస్తే దేవుడు మీకు ఆశీర్వదించేవాడు అని చెప్తున్నాడు. మంచి పని చేయొచ్చు, కష్టపడే వాళ్ళను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్భాష ఏది అంటే ఏం చేస్తున్నామంట? దుర్భాష అంటే ఎలాంటి భాష మాట్లాడుతున్నాం మనం అంటే అయినా ఇంకా మనలోకి వస్తున్నాయంటే మన లోపల ఎవరున్నారని ఇది మర్మము. మనం చెడు మాటలు మాట్లాడుతున్నామంటే, వేరే వాళ్లకు హానికరంగా మాట్లాడుతున్నామంటే, వాళ్ళు వినకూడని మాటలు మాట్లాడుతున్నామంటే నిజంగా మనలో ఎవరున్నారన్నట్టు అపవాది మన క్రియ చేస్తున్నాడంట. కాబట్టి ఇవన్నీ మర్మాలు, దైవ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుందన్నాడు కదా. అవి మర్మాలుగా ఉండిపోయాయి. మర్మాలు అనగానే మనకు మనం ఏమనుకుంటున్నాం అంటే నాకు అంతా తెలుసు అనుకుంటున్నాం, కానీ ఏది తెలియదని ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ తెలిస్తే అంతేనా? ఇప్పుడు నేనే కనుక మీ అకౌంట్లో నుంచి 1 లక్ష రూపాయలు లాగేసుకుంటున్నాను అని తెలిసిందనుకోండి, మీరు లాగేసుకొని ఇస్తారా? ఇప్పుడు పోలీస్ వారు అదే చేస్తున్నారు కదా. మీరు ఎవరు అడిగినా మీ ఓటీపీ చెప్పకండి అంటాడు, అంతే కదా. ఓటీపీ చెప్పారనుకోండి ఏమవుతుంది? మీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి, తెలియనప్పుడు మీరు మోసపోయారు, బాగుంది. తెలిసిన తర్వాత ఓటీపీ చెప్తారా? మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడు మనకు మర్మాలన్నీ ఓపెన్ చేశాడు కదా. మీరు అపవాదికి చోటు ఇవ్వకండి, మీరు దొంగిలించకుండా మీ మంచి పని చేయొచ్చు, కష్టపడండి, దుర్భాష ఏది మాట్లాడకండి, ఇవన్నీ ఓపెన్ చేసేసాడు కదా. ఓపెన్ చేసిన తర్వాత కూడా మనం అవన్నీ చేస్తున్నామంటే ఇప్పుడు నేరస్తులు ఎవరని చెప్పండి? మనమే. వాని కార్యం చేస్తున్నాడు, వాని కార్యం జరగకుండా ఉండాలంటే దేవుని మాట పాటించాలి, దేవుని వాక్యం పాటించాలి. దేవుడు మనకు అన్ని మర్మాలుగా లేకుండా అన్ని బట్టబయలు చేసేసాడు. ఆ బట్టబయలు చేసిన విషయాలన్నీ మనం నేర్చుకుంటే, మనకు తెలిస్తే మనం దేవుని కొరకు బ్రతుకుతాం. లేదంటే దైవ విరోధ సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు మనకు పరలోకము ఇవ్వడు, చివరికి నరకానికి వెళ్ళాల్సిందే. వాడు ఇవన్నీ ఎందుకు మన ద్వారా చేయిస్తారంటే వానితో పాటు మనల్ని నరకాన్ని తీసుకుని వెళ్ళడానికి. మీకు అందరికీ తెలుసు. కాబట్టి వాని ఉచ్చులో పడకుండా, వాని మాయలో పడకుండా ఉండడానికే వాడు చేస్తున్న క్రియలన్నిటిని మనకు ఓపెన్ చేశాడు దేవుడు. అవేవి మర్మాలుగా ఉంచలేదు. దేవుని భక్తులకు దేవుని మర్మాలన్నీ తెలియజేస్తాడని బైబిల్లో రాయబడి ఉంటుంది, కీర్తనల గ్రంథంలో, మీకు తెలుసు. కాబట్టి వాని మర్మాలన్నీ తెలుసుకున్న వారంగా వాడు ఏ విధంగా మనకు హాని చేయడానికి మన దగ్గరికి వస్తాడో, ప్రభు దగ్గరికి వచ్చాడు, గుర్తుపట్టాడు, వాడిని ఎదిరించాడు. అదేవిధంగా మనం కూడా అపవాదిని ఎదిరించాలి. వాడు ఏ రకంగానే రావచ్చు, ఏ రూపంలోనే రావచ్చు, భార్యలో రావచ్చు, సహోదరులు రావచ్చు, లేదంటే మిగతా ఏ విషయాలైనా రావచ్చు, బోధ విషయంలో రావచ్చు, నీతి పరిచారకుల విషయంలో రావచ్చు, ఏ రకంగానే రావచ్చు. ఇంకా కొన్నిసార్లు అయితే మనల్ని ప్రేరేపించుకున్నట్టుగా చేస్తాడు. మీకు అందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా మారాడు పాపం. మారి తను ఆ వెండి నాణేల కోసం ఆశపడి యేసుప్రభువును అప్పగించిన ఆ వెండి నాణేలను దేవాలయంలో పడవేశాడు. మారు మనసు పొందుకోవాలనుకుంటున్నాడు, కానీ పొందనిచ్చిందా? ఎవరి ద్వారానో కాదు, వాని మనస్సునే వానికి ప్రేరేపించి ఉరేసుకున్నట్టు చేసేసింది. అంటే మనకే ప్రేరేపించేటట్టుగా చేస్తుంది. మన స్వకీయమైన దురాశల చేత మనల్ని ప్రేరేపించి మనకు దేవునికి విరుద్ధంగా చేసేటట్టుగా చేస్తుంది. ఇవన్నీ దేవునికి విరోధ సంబంధమైన మర్మాలు సాతాను జరిగిస్తుంది. వాడు మనకు కనబడకుండా ఉన్నాడు, మన శత్రువు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనము వాని ఉచ్చులో పడము, మనల్ని మనం కాపాడుకుంటాము. కాబట్టి వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా దేవుని మాటకు అసలు విరుద్ధంగా బ్రతకలేదు. ఏది చేసినా దేవుని మాటకు లోబడే చేశాడు. పౌలు గారు, అపోస్తలు, ప్రారంభ శతాబ్దంలో సంఘం దేవుని వాక్య ప్రకారంగా బ్రతికారు, వాళ్ళు కాపాడుకున్నారు. మనం కూడా కాపాడుకోవాలి. అవేవి కూడా మర్మాలుగా మనకు వచ్చలేదు. కాబట్టి దైవ విరోధ సంబంధమైన మర్మంలో మనం ఉండకుండా మనకు అన్ని చెప్పాడు కాబట్టి ఆ విరోధి నుంచి మనల్ని మనము కాపాడుకుందాం.